ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో నా తెలంగాణ కోటి రత్నాల వీణ, తెలంగాణ నిరుద్యోగుల ఆర్తనాదాల వేళ భారీ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అదే మన తెలంగాణ మున్సిపల్ నోటిఫికేషన్. సో ఆల్రెడీ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాల గురించి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో మనకు ఈ తెలంగాణ మున్సిపల్ నోటిఫికేషన్లో వార్డ్ ఆఫీసర్లకైతేనేమి 2298 పోస్టులు అయినటువంటి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లోని వివిధ కేటగిరీ పోస్టులు అయితేనేమి ఏదైనా కూడా సిలబస్లో కీలకమైనటువంటి భాగమును కీలకమైన భాగమును పోషించబోతున్నటువంటిది తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు అధికారులు మరియు ప్రజాప్రతినిధుల ఉమ్మడి భాగస్వామ్యంతో మున్సిపల్ పరిపాలనను పరిగెత్తించే విధంగా ఈ చట్టం అనేటువంటిది రూపొందించడం జరిగింది. సో మొత్తం ఒక 6 చట్టాలను రద్దు చేసి సమగ్రమైనటువంటి చట్టాన్ని, వాటి స్థానంలో సమగ్రమైనటువంటి చట్టాన్ని తెలంగాణ మున్సిపాలిటీ చట్టమును మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 అనేటువంటిది మనకు ఏ విధంగా ఉంది, దీనిలో ప్రధాన అంశాలు ఏంటి, సో ఈ చట్టం యొక్క వివరణ ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుందాం. సో మనం ప్రీవియస్ చూసినట్లయితే 2018లో పంచాయతీ కార్యదర్శి, జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన నోటిఫికేషన్లో తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో మీ అందరికీ తెలుసు. సో తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018కి సంబంధించినటువంటి దాదాపు ఒక 40 వీడియోలు అనేటువంటివి మనం ఫ్రీగా అప్లోడ్ చేసుకున్నాం. సో చాలామంది అభ్యర్థులకు అది యూస్ఫుల్ అయింది, ఉద్యోగాలు పొందడానికి అది ఎంతగానో హెల్ప్ఫుల్గా ఉంది. సో కాబట్టి అదే ఉద్దేశంతో, అదే సదుద్దేశంతో మళ్ళీ మనం తెలంగాణ మున్సిపల్ యాక్ట్కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఆ విధంగా మనం తెలుసుకుందాం. సో ఏదైతే తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018లో ముఖ్య అంశాలు, వివిధ సెక్షన్స్ను మనం ఒక క్రమ పద్ధతిలో ఎక్కడా కూడా లేనంత విధంగా మన దగ్గరనే ఎక్స్క్లూజివ్గా మనం వివరించుకున్నామో అదే మాదిరిగా తెలంగాణ మున్సిపల్ యాక్ట్ని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019, సో మనందరికీ తెలుసు లోకల్ గవర్నెన్స్ అని చెప్పేసి స్థానిక స్వపరిపాలన సంస్థలు అనేటువంటిది మనకు తెలుసు. ఈ స్థానిక స్వపరిపాలన సంస్థలు అనేటువంటిది రాష్ట్ర జాబితాకు సంబంధించినటువంటి అంశం. అయితే మన ప్రభుత్వం లేదా పార్లమెంట్ 74 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా భారతదేశంలో 73 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా భారతదేశంలో ఈ మున్సిపల్ వ్యవస్థను, పంచాయతీరాజ్ వ్యవస్థను ఒకే విధంగా ఉండే విధంగా మనకు రాజ్యాంగ సవరణలు చేయడం జరిగింది. సో రూరల్ లోకల్ గవర్నెన్స్, అర్బన్ లోకల్ గవర్నెన్స్ అనేటువంటివి ఉంటాయి. రూరల్ లోకల్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్ అనేవి ఉంటాయి. సో రూరల్ లోకల్ గవర్నెన్స్లో మనకు 3 టైర్ పంచాయతీ సిస్టమ్ అనేది ఉంది. సో అర్బన్ లోకల్ గవర్నెన్స్లో మనకు 9 టైప్స్ పట్టణ సంస్థలు అనేటువంటివి ఉంటాయి. అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయి, మొత్తం 9 టైప్స్ ఉంటాయి. సో అందులో మనకు తెలిసినవి ప్రధానంగా చూసినట్లయితే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలు అనేది మనకు తెలిసినటువంటిది. వాస్తవానికి 74 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మొత్తం 9 టైప్స్ మనకు అర్బన్ లోకల్ బాడీస్ అనేటువంటివి ఉంటాయి. సో వాటి గురించి కూడా మనం నెక్స్ట్ క్లాసులలో తెలుసుకుంటాము. సో ఈరోజు మనం ఎస్పెషల్లీ ఓన్లీ తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 పైనే మనం ఫోకస్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి యాక్చువల్గా ఈ యాక్ట్ ఏంది, ఈ యాక్ట్ ఏ విధంగా తీసుకొచ్చారు, ఈ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ఎన్ని, ఈ యాక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విధంగా వీటిని గుర్తుంచుకోవాలి, సో ఏ రకంగా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకుందాం. సో తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 అనేటువంటిది ఒక 6 చట్టాలను రద్దు చేసి, గతంలో ఏదైతే 1955 మున్సిపల్ యాక్ట్ ఉందో, సో తర్వాత 1965 ఏపీ మున్సిపల్ యాక్ట్ కానీ, 1994 ఏపీ మున్సిపల్ యాక్ట్ కానీ, ఇవన్నీ అనేక చట్టాలు అనేటువంటి మనకున్నాయి. మొత్తం 6 చట్టాలు గతంలో కొన్ని నిబంధనలు అమలు చేయబడుతున్నాయి 6 చట్టాల ద్వారా. ఆ 6 చట్టాలను కూడా రద్దు చేసి సమగ్రమైనటువంటి చట్టం, ఒకే చట్టం ఉండాలి అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టమును తీసుకురావడం జరిగింది. సో ఈ చట్టం ఏదైతే తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 అనేది 2019 అనేది యాక్చువల్గా మనకు 2019 జూలై
18, 19వ తేదీన మన తెలంగాణ లెజిస్లేచర్ ఆమోదం అనేటువంటిది పొందింది. అంటే తెలంగాణ అసెంబ్లీ మరియు తెలంగాణ శాసన మండలి యొక్క ఆమోదం 2019 జూలై 18, 19వ తేదీలలో ఆమోదం పొందింది. ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ఆమోదంతో 2019 జూలై 23న అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అయితే ఇక్కడ చిన్న చేంజెస్ ఉన్నాయి అన్నట్టు. ఏంటిదంటే యాక్ట్లో కొన్ని అంశాలను చేంజ్ చేయాలని గవర్నర్ గారే గవర్నమెంట్కు సూచించడం. సో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొన్ని అంశాలను ఇందులో చేర్చాలని చెప్పేసి తర్వాత తను అభిప్రాయం వ్యక్తం చేయడం, వీటి దృష్ట్యా మళ్ళీ ఈ చట్టంలో కొన్ని అంశాలు చేర్చే విధంగా ఒక ఆర్డినెన్స్ అనేటువంటిది పాస్ చేయడం జరుగుతుంది. సో ఆర్డినెన్స్ అనేటువంటిది మళ్ళీ మనకు ఏవైతే సెషన్ సమావేశాలు అనేవి అసెంబ్లీ సెషన్స్ అనేటువంటివి మళ్ళీ సమావేశమైనాయో ఆ అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత ఆ ఆర్డినెన్స్ ఆమోదం పొంది ఫైనల్గా 2019 అక్టోబర్ 25 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినట్టుగా మనకు చెప్పబడుతుంది. ఏం లేదండి, 2019 జూలై 23వ తేదీన ఈ చట్టం అమల్లోనికి వచ్చింది. అయితే ఈ చట్టం అమల్లోనికి వచ్చిన రోజునే కొన్ని అభ్యంతరాలను గవర్నర్ వ్యక్తం చేయడము, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా కొన్ని ఇందులో చేర్చాలి అని చెప్పి భావించడంతో ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు గవర్నర్. మనందరికీ తెలుసు 213 ఆర్టికల్ ప్రకారం మన కాన్స్టిట్యూషన్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 213వ ఆర్టికల్ ప్రకారం సో గవర్నర్ సెషన్ సమావేశాలు అనేవి అంటే అసెంబ్లీ సెషన్స్ అనేవి లేకపోయినట్లయితే, అసెంబ్లీ సమావేశాలు లేనట్లయితే మనకు ఒక ఆర్డినెన్స్ను పాస్ చేసే అధికారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా గవర్నర్ ఒక ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టంలోని కొన్ని అంశాలు ఏవైతే మార్చాలనుకున్నారో వాటిని, మరియు ఏ అంశాలు అయితే చేర్చాలనుకున్నారో వాటి దృష్ట్యా ఒక అమెండ్మెంట్ ద్వారా ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారు. అది మనకు ఆమోదం పొంది 2019 అక్టోబర్ 25 నుంచి ఆ అమెండ్మెంట్స్తో పాటుగా తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 అనేది పూర్తిగా అమల్లోనికి వచ్చింది. ఇప్పుడు అభ్యర్థులకు డౌట్ ఉంటుంది, అసలు తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 ఎప్పటి నుంచి అమల్లోనికి వచ్చిందంటే ఏం చెప్పమంటారు సార్ అంటే 2019 అక్టోబర్ 25 అనే చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, 2019 అక్టోబర్ 25వ తేదీ అనేది మనం చెప్పాలి. ఎందుకంటే అందులో అమెండ్మెంట్ చేసిన తర్వాత ఫైనల్గా అది ఇంప్లిమెంటేషన్కి వచ్చినటువంటిగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా. సో తర్వాత ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఈ తెలంగాణ మున్సిపల్ చట్టంలో మొత్తం మనకు సెక్షన్స్ వచ్చేసి 301 సెక్షన్స్ ఉన్నాయండి. 301 సెక్షన్స్ అనేవి ఉన్నాయి, 301 సెక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక 7 చాప్టర్స్ ఉన్నాయి. అంటే ఈ 301 సెక్షన్స్ను 7 చాప్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది చట్టంలో. తర్వాత 4 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఇది చట్టం యొక్క వివరణ. 301 సెక్షన్స్, 7 చాప్టర్స్, 4 షెడ్యూల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ 301 సెక్షన్స్లో అన్ని సెక్షన్స్ మనం చదవాలా, అన్ని సెక్షన్స్ మనం గుర్తుంచుకోవాలంటే ఒక్కసారి చూడండి, చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ అయితే మనం చదవాలి. అయితే చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ నంబర్స్ను బైహార్ట్ చేయాల్సిన అవసరం మాత్రం లేదు. అదొకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రీవియస్ మనం జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ అప్పుడు తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ పైన ఏ విధంగా అయితే మనం ఫోకస్ చేశామో ఆ రోజు కూడా నేను వీడియోలో మరీ చెప్పాను. సో ప్రతి సెక్షన్ కూడా మనకు తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రతి సెక్షన్ను కూడా డీటెయిల్డ్గా ఒక సీక్వెన్స్గా వివరిస్తూ చివరిలో చెప్పాను నేను. కొన్ని సెక్షన్స్ మాత్రమే మనం నోటెడ్ చేసుకోవాల్సి ఉంటుంది, గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మిగతాదంతా కూడా కాన్సెప్ట్ గుర్తుంచుకుంటే వాట్ ఏముందనేది గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంతేగాని అన్ని సెక్షన్స్ బైహార్ట్ చేయకూడదు. అది ఎగ్జామ్లో కూడా అడగరు. ఎందుకంటే ఒక అభ్యర్థి, పంచాయతీ కార్యదర్శి కాబోయేటువంటి ఒక అభ్యర్థికి పంచాయతీరాజ్ చట్టం యొక్క ముఖ్యాంశాలపైన, పంచాయతీరాజ్ చట్టంలో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఏ విధంగా సమాజానికి అది ఉపయోగపడుతుంది, గ్రామీణ వ్యవస్థకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి దృష్ట్యా దాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది తప్ప ఈ సెక్షన్స్ అనేటువంటివి బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాను. సో లాస్ట్ క్లాస్లో కూడా నేను ఒక 18 సెక్షన్స్, ఇంపార్టెంట్ సెక్షన్స్ అని చెప్పాను. అవే 18 సెక్షన్స్లో మనకు 2 సెక్షన్స్ మాత్రమే అడిగారు. మిగతా ఏమీ కూడా మనకు సెక్షన్స్ అడగలేదు. అంటే నంబర్స్ అడగరు, ఈ ఎన్నవ సెక్షను, ఏ సెక్షను అనేది అడగకుండా సో ఈ విధంగా ఎలా జరుగుతుంది, ఒకవేళ మనకు ఈ పాలకవర్గం సమావేశం అనేది ఎన్ని రోజులకు ఒకసారి జరగాలి, అలా మన చట్టంలో ఏముంది అనేది మనం చెప్తే సరిపోతుంది. అంతేకాని ఏ సెక్షన్ ప్రకారం అని చెప్పేసి స్పెసిఫిక్గా వాటిని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం మనకు అవసరం లేదు. అలాంటి ప్రయత్నం చెయ్యకూడదు కూడా. సో చట్టంలో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, చట్టంలో ఏం చెప్తున్నారు, ఎలాంటి మార్పు చేస్తున్నారు, వ్యవస్థకు ఏ విధంగా దోహదపడుతుంది, అది వ్యవస్థకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ దృష్ట్యా మనం చదవాల్సి ఉంటుంది తప్ప వీటిని బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ క్లాస్లో
సెక్షన్స్లో మనకు మళ్ళీ ఇక్కడ కూడా ఒక 15 క్వశ్చన్స్, ఒక 15 క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ 15 సెక్షన్స్ అనేవి ఇంపార్టెంట్ సెక్షన్స్గా చెప్తాను. ఆ సెక్షన్స్ బైహార్ట్ చేస్తే సరిపోతుంది, మిగతా ఏమీ కూడా బైహార్ట్ చేయకూడదు. ఓకేనా? సో ఇప్పుడు ఈరోజు మనం ఈ 3 సెక్షన్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూసుకుంటాం, ముఖ్య అంశాలు ఏంటో చూద్దాం అంతే. సో ముఖ్య అంశాలు, ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏమిటి, ముఖ్య అంశాలు ఏంటో చూద్దాం. తర్వాత 7 చాప్టర్స్ కూడా మనం తెలుసుకుందాం, 4 షెడ్యూల్స్ కూడా ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ చాప్టర్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ముఖ్య అంశంలోకి వెళ్దాము. 7 చాప్టర్స్. 7 చాప్టర్లో మనకు ఫస్ట్ చాప్టర్ వచ్చేసి 7 చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు పరిచయము నిర్వచనము అని చెప్పేసి ఉంటుంది. పరిచయము నిర్వచనము. సో పరిచయము నిర్వచనం అంటే ఏమిటి అంటే ఏం లేదండి, చట్టమును మనకు తెలియజేస్తూ చట్టంలో ఉన్నటువంటి కొన్ని పదాల యొక్క నిర్వచనమును ఇస్తారు. మొత్తం 108 పదాలు ఉంటాయి. ఆ 108 పదాలకు ఇందులో నిర్వచనం ఇచ్చారు. ఓకేనా? వార్డ్ అంటే ఏమిటి, కమిషనర్ అంటే ఎవరు, ఎలక్షన్ కమిషనర్ అనగానేమి, అర్థమవుతుందా? సో ఇలా ఒక్కొక్కటి, వార్డు కమిటీ అంటే ఏమిటి, సో ఇలా ప్రతి పదానికి మనకు ఇక్కడ వివరణ నిర్వచనం అనేది ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ టైం మన పంచాయతీరాజ్ యాక్ట్లో ఒక నిర్వచనం కూడా మనకు అడిగారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 108 నిర్వచనాలలో అన్ని సింపుల్, మనకు అన్ని తెలిసినవే, ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓకే? తర్వాత రెండవ చాప్టర్ వచ్చేసి మున్సిపాలిటీల ఏర్పాటు అని ఉంటుంది. మున్సిపాలిటీల ఏర్పాటు అంటే ఈ మున్సిపాలిటీలు ఏ విధంగా ఏర్పడతాయి, సో వీటి ఏర్పాటు ఎలా జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇవ్వబడింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నికలు కాదు, ఇక్కడ ఎన్నికలకు సంబంధించింది కాదండి. అంటే ఏదైనా ఒక ప్రాంతాన్ని మున్సిపాలిటీగా గుర్తించే అధికారం ఎవరిది, సో చట్టం ప్రకారం స్టేట్ గవర్నమెంట్ది. అర్థమవుతుందా? మన తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్లో అయితే ఒక గ్రామాన్ని గ్రామ పంచాయతీగా నోటిఫై చేసేది ఎవరు అని చెప్పేసి ఏదైతే ఉంటుందో అదే మాదిరిగా ఈ చట్టంలో కూడా ఏదైనా ఒక ప్రాంతాన్ని, ఒక పట్టణ ప్రాంతాన్ని మున్సిపాలిటీగా గుర్తించే అధికారం, మున్సిపల్ కార్పొరేషన్గా గుర్తించే అధికారం ఎవరికి ఉంటుంది అనేటువంటి అంశాలు ఇందులో మనకు వివరించబడ్డాయి. సో వాటి యొక్క ఏర్పాటు, వాటికి సంబంధించిన నిర్మాణం గురించి కూడా ఇందులో ఉంటుంది. సో తర్వాత మూడవది మున్సిపల్ రెవెన్యూ. మున్సిపల్ రెవెన్యూ అంటే ఏమిటి? ఈ మున్సిపల్ సంస్థలైనటువంటి మున్సిపాలిటీలకు కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ ఏ విధంగా రెవెన్యూ వస్తుంది, ఆదాయ మార్గాలు ఏమిటి, ఏ విధమైనటువంటి పన్నులు విధించుతారు, పన్నులు విధించి ఏ విధంగా వసూలు చేయడం జరుగుతుంది, ఈ పన్నుల విధింపు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇందులో మనకు ఈ అంశాలు అనేటువంటివి, ఇందులో వివిధ సెక్షన్స్ అనేటువంటివి మనకు వివరించడం అనేటువంటిది జరుగుతుంది. సో మూడవ చాప్టర్ వచ్చేసి మున్సిపల్ రెవెన్యూ లేదా పురపాలక రెవెన్యూ అంటాం. సో ఫోర్త్ చాప్టర్ వచ్చేసి మున్సిపల్ చట్టబద్ధ పాలన అనేటువంటిది ఉంది. సో తర్వాత బాధ్యతలు, మున్సిపల్ చట్టబద్ధ పాలన బాధ్యతలు మరియు నీటి సరఫరా. ఓకేనా? సో ఇలా ఇది ఫోర్త్ చాప్టర్ అనేది మనకి ఇక్కడ ఉంది, మున్సిపల్ చట్టబద్ధమైన పాలన, బాధ్యతలు మరియు నీటి సరఫరా. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్, పట్టణ ప్రణాళిక, టౌన్ ప్లానింగ్. పట్టణ ప్రణాళికకు సంబంధించినటువంటి చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్. ఇందులో ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా టౌన్ ప్లానింగ్ బోర్డు గురించి, టౌన్ ప్లానింగ్ కమిటీల గురించి వివరిస్తుంటాయి. సో సిక్స్త్ చాప్టర్ వచ్చేసి మనకు ఎన్నికల నిర్వహణ. ఇక్కడ మనకు ఈ మున్సిపల్ ఎన్నికలు ఎలా జరుగుతాయి, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క విధులు ఏమిటి, ఇవన్నీ కూడా మనకి ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా, 2019 జూలై 13నే చట్టం, జూలై 23నే చట్టం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పటికీ అందులో కొన్ని మార్పులు చేయాలి అని చెప్పేసి గవర్నర్ సూచించడంతో మరియు ముఖ్యమంత్రి కూడా కొన్ని చేర్చాలి అని చెప్పేసి నిర్ణయించడంతో ఒక ఆర్డినెన్స్ పాస్ చేశారని చెప్పాను కదా, అది ఎన్నికల నిర్వహణకు సంబంధించింది. ఏమిటంటే చూడండి, తెలంగాణ మున్సిపల్ యాక్టులో 2019 అయినటువంటి తెలంగాణ మున్సిపల్ యాక్టులో ఏముంటుందంటే, పట్టణ సంస్థల ఎన్నికలు లేదా మున్సిపాలిటీల యొక్క ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఎన్నికలు నిర్వహించేది స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది. అయితే ఆ ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అని చెప్పేసి పేర్కొన్నారు. ఏమన్నారండి? ఎన్నికల తేదీలను
అంటే ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వాలి, ఎన్నికల తేదీలను డిసైడ్ చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్కే ఉంటుంది. సో ఎన్నికలు నిర్వహించే బాధ్యత మాత్రమే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ది అని చెప్పేసి మన తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019లో మెన్షన్ చేశారు. సో దీన్ని గవర్నర్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే మనకు 243K అండ్ 243Z క్లాస్ ఏ ఆర్టికల్స్ అనేవి 74 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి పేర్కొంటున్నటువంటి 243 క్లాస్ కే కానీ 243 క్లాస్ జెడ్ సబ్ క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ని బట్టి చూస్తే ఎన్నికల నిర్వహణ, ఎన్నికల తేదీల ప్రకటన ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క అథారిటీయే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క అథారిటీయే. సో ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన వాతావరణం ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి రావాల్సి ఉంటుంది. అంతే. అనుమతి వచ్చిన తర్వాత ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలి, ఏ దశల వారీగా నిర్వహించాలి, ఇవన్నీ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తీసుకోవాల్సినటువంటి అధికారాలే. అవి అటానమస్ పవర్స్, ఓకేనా, అవి స్వయం నిర్ణయ అధికారాలే. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ పైన, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పైన స్టేట్ గవర్నమెంట్ యొక్క ఫోర్స్ ఏది ఉండదు. సో ఎందుకంటే అవి రాజ్యాంగపరమైనటువంటి సంస్థలు. ఎన్నికలు, స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం కోసం అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ఆ ఎన్నికలను ఏ తేదీన నిర్వహించాలి, ఎన్నికలను వాయిదా వేసే విషయంలో కానీ, ఎన్నికలను దశల వారీగా నిర్వహించే విషయంలో కానీ పూర్తిగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క బాధ్యతనే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క అధికారమే అది. కాబట్టి ఇక్కడ ఈ ఎన్నికల తేదీని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిది, నిర్వహించే అధికారం మాత్రమే స్టేట్ ఎలక్షన్ కమిషనర్ది అని చెప్పేసి ఏ నిబంధన అయితే ఉందో ఆ నిబంధన కరెక్ట్ కాదు అని గవర్నర్ దాన్ని తొలగించాలి అని సూచన చేయడంతో అప్పుడు మళ్ళీ స్టేట్ క్యాబినెట్, మన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ కొన్ని మార్పులు చేస్తూ, తెలంగాణ చట్టంలోని కొన్ని మార్పులు చేస్తూ వాటిని దృష్ట్యా ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్ రూపంలో వచ్చినవే మనకు 2019 అక్టోబర్ 25వ తేదీన అవి మళ్ళీ గెజెట్లో పొందుపరిచి మొత్తం ఇంప్లిమెంటేషన్లోకి, చట్టం పూర్తిగా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినది. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు మున్సిపల్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాన్ని బట్టి చూస్తే ఎన్నికల తేదీని నిర్ణయించే అధికారం, ఎన్నికలను నిర్వహించే అధికారం పూర్తిగా ఎవరిది? స్టేట్ ఎలక్షన్ కమిషనర్దే. ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానిది కాదు. అంతకుముందు చట్టంలో అలా ఉండే. ఆ అంశాన్ని గవర్నర్ సూచన మేరకు రాష్ట్ర క్యాబినెట్ మళ్ళీ దాన్ని తొలగించాలని ఆర్డినెన్స్ పాస్ చేయడం జరిగింది. ఓకే, రైట్. తర్వాత ఇక లాస్ట్ చాప్టర్ 7th చాప్టర్. సో 7th చాప్టర్ వచ్చేసి అనుబంధ శాసనము, నియమాలు మొదలైనటువంటి కొన్ని అంశాల గురించి మనకి ఇందులో ఇచ్చారు. అంటే ఈ చట్టంతో పాటు ఇతర అనుబంధమైనటువంటి శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇక్కడ వివరించడం అనేటువంటి జరిగింది. మొత్తం మన తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019లో ఈ 7 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి పరిచయము, నిర్వచనము. సో ఇందులో డెఫినేషన్స్ ఉన్నాయి, మొత్తం 108 డెఫినేషన్స్ ఉన్నాయి. తర్వాత మున్సిపాలిటీల ఏర్పాటు ఎలా జరుగుతుంది, మున్సిపాలిటీని ఏర్పాటు చేసే అధికారం, కార్పొరేషన్ ఏర్పాటు చేసే అధికారం, ఒక మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలంటే ఎంత పాపులేషన్ ఉండాలి, ఒక మున్సిపల్ కార్పొరేషన్గా ఒక టౌన్ను, ఒక పట్టణంను పట్టణంను గుర్తించాలంటే ఎంత పాపులేషన్ ఉండాలి, ఎంత ఇన్కమ్ ఉండాలి, రెవెన్యూ ఉండాలి, ఇవన్నీ కూడా ఇందులో ఇచ్చారు. తర్వాత మున్సిపల్ రెవెన్యూకి సంబంధించింది. సో పట్టణ పరిపాలన సంస్థలైనటువంటి కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీల యొక్క ఆదాయ మార్గాలు ఏంటి, సో ఆదాయం ఏ విధంగా వస్తుంది, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఎంత, పన్నేతర ఆదాయం ఏ రకంగా ఉంటుంది, తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు ఏంటి, వీటినన్నింటినీ కూడా ఎలా నిర్వహించాలి, ఇవన్నీ కూడా ఈ భాగంలో, ఈ చాప్టర్లో వివరించబడ్డాయి. తర్వాత మున్సిపల్ చట్టబద్ధమైన పాలన, బాధ్యతలు మరియు నీటి సరఫరా. సో మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల యొక్క ప్రధానమైనటువంటి బాధ్యతలు ఏమిటి, చట్టపరమైనటువంటి విధులు ఏమిటి, మరియు వాటి నీటి సరఫరా కోసం అవి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటిది ఇందులో వివరించారు. సో నెక్స్ట్ వన్ టౌన్ ప్లానింగ్ సంబంధించి స్పెషల్గా ఒక చాప్టర్, 5th చాప్టర్ ఉంది, ఇంపార్టెంట్ చాప్టర్. ఇందులో చాలా అంశాలు మనం డిస్కస్ చేస్తాం. తర్వాత ఎన్నికల నిర్వహణకు సంబంధించి, సో ఈ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ లేదా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అని చెప్పేసి మనకంటాం. ఎన్నికల తేదీని మరియు ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్దే. సో తర్వాత చివరి చాప్టర్ అనుబంధ శాసనము, నియమాలు అనేటువంటివి ఉన్నాయి. సో నెక్స్ట్ 4 షెడ్యూల్స్ ఏమున్నాయి ఈ మున్సిపల్ యాక్టులో? 4 షెడ్యూల్స్ అని చెప్పేసి అన్నాం కదా తెలంగాణ మున్సిపల్ యాక్టులో. ఆ 4 షెడ్యూల్స్లలో ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్, 4th షెడ్యూల్ ఏ మాదిరిగా ఉందో చూద్దాం. సో ఫస్ట్ షెడ్యూల్ ఏంటంటే మొత్తం మున్సిపాలిటీల యొక్క
లిస్ట్ ఇచ్చారు, మున్సిపాలిటీల లిస్ట్. సో మున్సిపాలిటీల లిస్ట్ అంటే మొత్తం మనకి తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి కొన్ని. సో ఆ కొత్త మున్సిపాలిటీలు పాత మున్సిపాలిటీలు కలిపి మొత్తం మున్సిపాలిటీలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఈ ఫస్ట్ షెడ్యూల్లో ఆ మున్సిపాలిటీల యొక్క లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం మరి ఎన్ని మున్సిపాలిటీలు? 128 మున్సిపాలిటీలు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 128 మున్సిపాలిటీలలో అత్యధిక మున్సిపాలిటీలు ఏ జిల్లాలో ఉన్నాయి? సో ఈ మాదిరిగా మన క్వశ్చన్స్ అడుగుతారు. అర్థమవుతుందా? మనమంతా కూడా మన ప్రిపరేషన్ అంతా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూను దృష్టిలో పెట్టుకొని చదవాలి. ఇప్పుడు మనకు ఒక అదృష్టం ఏంటంటే ప్రీవియస్ మనకు పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ ఏ మాదిరిగా ఎలా జరిగిందో ఒకసారి మనం దాన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం తెలంగాణ ఈ మున్సిపల్ నోటిఫికేషన్ కూడా మనం సిద్ధం కావచ్చు. సిలబస్ కూడా ఆ నోటిఫికేషన్కి ఏ విధంగా అయితే ఇచ్చారో అదే మాదిరిగా మనకు సిలబస్ కూడా ఇక్కడ కూడా ఉంటుంది. సో అక్కడ మనకు తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ ఎంత కీ రోల్ ప్లే చేసిందో ఇక్కడ కూడా మనకి ఈ నోటిఫికేషన్కు తెలంగాణ మున్సిపల్ యాక్ట్ అనేటువంటిది కీ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో కాబట్టి మనకు ఇప్పుడు ప్రజెంట్ మనకు ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి అని చెప్పేసి అంటే మొత్తం 128 మున్సిపాలిటీలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం మనకు నగర పంచాయతీలు అనేవి లేవు. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 కంటే ముందు మనకు నగర పంచాయత్, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఈ వ్యవస్థ ఉండేది. కానీ నగర పంచాయతీ ఏది ఉండకూడదు అని చెప్పేసి నగర పంచాయతీలను కొన్నిటిని మున్సిపాలిటీగా మార్చి ఇక నగర పంచాయతీలే ఉండవు అనేటువంటిది ఇక్కడ మనకు తీసుకోవడం జరిగింది. అయితే మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్, అంతేకాని నగర పంచాయతీ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే 20,000 పాపులేషన్ అయ్యేంత వరకు కూడా దాన్ని గ్రామ పంచాయతీగానే తీసుకునేటువంటి అవకాశం ఇచ్చారు. సో ఎందుకంటే తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం గ్రామ పంచాయతీలకు కూడా అనేక రకాల ముఖ్యమైనటువంటి విధులు ఇచ్చారు. కాబట్టి ఇక నగర పంచాయతీలు అవసరం లేదు అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించడం జరిగింది. సో మొత్తం మన రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 128 మున్సిపాలిటీల యొక్క వివరణ ఇందులో ఇచ్చారు. అయితే అత్యధికంగా ఏ జిల్లాలో మున్సిపాలిటీలు ఉన్నాయి అని చెప్పేసి మనకు ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అత్యధికంగా మున్సిపాలిటీలు ఏ జిల్లాలో ఉన్నాయి? రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయండి. అత్యధికంగా మున్సిపాలిటీలు ఏ జిల్లాలో ఉన్నాయి? రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. 12 మున్సిపాలిటీలు ఉన్నాయి రంగారెడ్డి జిల్లాలో. ఓకేనా? సో తర్వాత మనకు మేడ్చల్ మల్కాజ్గిరి రెండవ ప్లేస్ 9. సో అత్యధికంగా ఏ జిల్లాలో మున్సిపాలిటీలు ఉన్నాయి అంటే రంగారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం ఎన్ని అంటే 12 మున్సిపాలిటీలు అనేటువంటివి ఇందులో ఉన్నాయి. ఓకేనా? సెకండ్ ప్లేస్ మేడ్చల్ మల్కాజ్గిరి. అతి తక్కువ మున్సిపాలిటీలు ఏ జిల్లాలో ఉన్నాయి? అతి తక్కువ మున్సిపాలిటీలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఒకే ఒక్క మున్సిపాలిటీ కలిగిన జిల్లాలు మొత్తం 3 ఉన్నాయి. ఒకే ఒక మున్సిపాలిటీ కలిగిన జిల్లాలు 3 ఉన్నాయి. అవే అతి తక్కువ మున్సిపాలిటీలను కలిగిన జిల్లాలు. ఒకటి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, రెండవది జనగామ, మూడవది భూపాలపల్లి. ఓకేనా? జయశంకర్, భూపాలపల్లి మరియు జనగామ మరియు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలు, ఈ 3 జిల్లాలు ఒకే ఒక మున్సిపాలిటీ కలిగినటువంటి జిల్లాలు. ఒకే ఒక మున్సిపాలిటీ కలిగినటువంటి జిల్లాలు ఇవి. ఓకే, కొమరం భీం ఆసిఫాబాద్లో కాగజ్ నగర్ అనేది ఒకే మున్సిపాలిటీ ఉంది. జనగామలో జనగామనే మున్సిపాలిటీ. భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లిలో భూపాలపల్లి టౌనే మనకు మున్సిపాలిటీగా గుర్తించబడింది. సో ఈ 3 జిల్లాలు ఒకే ఒక మున్సిపాలిటీ కలిగినటువంటి జిల్లాలు. సో అత్యధిక మున్సిపాలిటీలను కలిగిన జిల్లా రంగారెడ్డి జిల్లా, మొత్తం 12 మున్సిపాలిటీలు. సో సెకండ్ ప్లేస్లో మనకి మేడ్చల్ మల్కాజ్గిరి 9 మున్సిపాలిటీలు అనేటువంటివి ఉన్నాయి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, వార్డ్ ఆఫీసర్స్ అనేటువంటిది ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి గవర్నమెంట్ పేర్కొంది కదా. సో ఈ వార్డ్ ఆఫీసర్స్ అనేది కొత్తగా క్రియేట్ చేసింది ఏం కదా. ఆల్రెడీ తెలంగాణ మున్సిపల్ యాక్ట్లో మన సెక్షన్ 17, 30, 31 వద్ద మనకు ఈ వార్డు కమిటీల గురించి ఇచ్చేటప్పుడు వార్డ్ ఆఫీసర్స్ యొక్క బాధ్యత గురించి కూడా మనకు చెప్పారు. సో కాబట్టి ఇక్కడ వార్డ్ ఆఫీసర్స్ అంటే మొత్తం మున్సిపాలిటీలలో ఎన్ని వార్డులు అయితే ఉన్నాయో ఆ వార్డుకు ఒక ఇన్ఛార్జ్ నియమించాలని ఈ చట్టం చెప్తుంది. ఆ ఇన్ఛార్జ్నే వార్డ్ ఆఫీసర్ అని అంటున్నారు. సో ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏ జిల్లాలో ఎక్కువ వార్డు ఆఫీసర్స్ ఉండవచ్చు అంటే రంగారెడ్డి జిల్లా. అర్థమవుతుందా? ఏ జిల్లాలో ఎక్కువగా మనకు వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి అంటే రంగారెడ్డి జిల్లాలో ఉంటాయి. ఎంత అంటే మొత్తం రంగారెడ్డి జిల్లాలో 251 వార్డులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 251 వార్డులు ఉన్నాయి. కాబట్టి అత్యధిక వార్డ్ ఆఫీసర్ పోస్టులు రంగారెడ్డి జిల్లాలోనే ఉంటుంది.
ఓకేనా. సో ఈ మాదిరిగా సో అతి తక్కువ వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ మనకి ఇక్కడే ఉంటుంది, కొమరం భీము, జనగామ, భూపాలపల్లి. ఒక మున్సిపాలిటీలో 30 వార్డులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక్కొక్క జిల్లాలో 30 వార్డ్ ఆఫీసర్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. అత్యధిక వార్డ్ ఆఫీసర్ పోస్టులు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. మనం మరొక క్లాసులో ఏ జిల్లాలో ఎన్ని వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఉండవచ్చును అనేటువంటిది కూడా చిన్న వీడియో కూడా మనం చేసుకుందాం. సో ఈ మాదిరిగా మొత్తం 128 మున్సిపాలిటీలు అనేటువంటి వాటి లిస్టును మనకు ఫస్ట్ షెడ్యూల్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. దెన్ తర్వాత నెక్స్ట్ వన్ సెకండ్ షెడ్యూల్లో మున్సిపల్ కార్పొరేషన్స్ లిస్ట్ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో మనకు ఈ చట్టం చేయడానికంటే ముందు, తెలంగాణ మున్సిపల్ యాక్ట్ చేయడానికంటే ముందు మనకు 6 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉండేవి, మనందరికి తెలిసినవి. అవి 6 మున్సిపల్ కార్పొరేషన్స్ అనేవి ఉండేవి. అవునా. ఈ 6 మున్సిపల్ కార్పొరేషన్స్ ఏంటండి? హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటాం, జిహెచ్ఎంసి. తర్వాత వరంగల్ ఏంటండి, తర్వాత నిజామాబాద్ ఏంటండి, కరీంనగర్, ఖమ్మం, రామగుండం. అవునా. ఇవి 6 మున్సిపల్ కార్పొరేషన్స్ మన తెలంగాణ రాష్ట్రంలో. ఎప్పుడు? ఈ చట్టం చేయడానికంటే ముందు. సో ఈ చట్టం ద్వారా 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 7 మున్సిపల్ కార్పొరేషన్ అంటే ప్రస్తుతం మనకు మొత్తం ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్స్? 13 మున్సిపల్ కార్పొరేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. 13 మున్సిపల్ కార్పొరేషన్స్. ఏవి అవి కొత్తవి అంటే చూడండి, కొత్త మున్సిపల్ కార్పొరేషన్ మీర్పేట్, తర్వాత బడంగ్పేట్, తర్వాత బండ్లగూడ జాగీర్. ఈ 3 కూడా రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటివే. సో ఈ రంగారెడ్డి డిస్టిక్లోనే 3 మున్సిపల్ కార్పొరేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 7 మున్సిపల్ కార్పొరేషన్లో రంగారెడ్డి జిల్లాలో 3: మీర్పేట్, బడంగ్పేట్, బండ్లగూడ, జాగీర్. సో తర్వాత మరో 4 సో బోడుప్పల్, ఫిర్జాదిగూడ, అదేవిధంగా నిజాంపేట్, జవహర్ నగర్. ఇవి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. సో ప్రస్తుతం మనకు మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. సో పాతవి 6, కొత్తగా ఏర్పాటు చేసినవి 7. ఈ 7 మున్సిపల్ కార్పొరేషన్లలో రంగారెడ్డి జిల్లాలో 3 ఏర్పాటు చేశారు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 4 ఏర్పాటు చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే అత్యధిక మున్సిపల్ కార్పొరేషన్స్ ఏ జిల్లాలో కలవు అంటారు. అత్యధిక మున్సిపల్ కార్పొరేషన్స్ ఏ జిల్లాలో కలవు? ఏ జిల్లా అండి? సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. అర్థమవుతుందా? సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అత్యధిక మున్సిపల్ కార్పొరేషన్ కలిగిన జిల్లా. ఎందుకంటే ఈ జిల్లాలోనే 4 మున్సిపల్ కార్పొరేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. అత్యధిక మున్సిపాలిటీలను కలిగినటువంటి జిల్లా ఏది అంటే అప్పుడు ఏం చెప్తాం మనం? అప్పుడు అత్యధిక మున్సిపాలిటీలను కలిగిన జిల్లా ఏది అంటాం? రంగారెడ్డి. ఓకేనా. సో రంగారెడ్డిలో అత్యధిక మున్సిపాలిటీలు 12 మున్సిపాలిటీలు అనేటువంటివి రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. మొత్తం 251 వార్డులు అనేటువంటివి మనకు రంగారెడ్డి జిల్లాలో ఉండబోతున్నాయి. కాబట్టి 251 వార్డ్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది మనకు, ఎందుకంటే జిల్లాల వారి నోటిఫికేషన్ ఇది కాబట్టి అక్కడ ఎక్కువ పోస్టులు అనేటువంటివి ఉండబోతున్నాయి. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రకంగా గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? సో అత్యధిక మున్సిపాలిటీలు కలిగిన జిల్లా రంగారెడ్డి జిల్లా, మొత్తం 12 మున్సిపాలిటీలు. అత్యధిక మున్సిపల్ కార్పొరేషన్ కలిగిన జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. సో అవి మొత్తం 4 మున్సిపల్ కార్పొరేషన్లను కలిగి ఉంది. ఒకే ఒక మున్సిపాలిటీ కలిగినటువంటి జిల్లాలు మొత్తం 3: కొమరం భీం, ఆసిఫాబాద్, జనగామ మరియు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా. ఓకేనా, రైట్. దెన్ ఇప్పుడు మరి మొత్తం ఎన్ని పురపాలక సంస్థలు, మున్సిపల్ సంస్థలు అయినవి అంటే 128. ఇవి 6, ఇవి 7, మొత్తం 13. సో 128 మున్సిపాలిటీలు,
13 మున్సిపల్ కార్పొరేషన్స్, అంటే మొత్తం 141 అర్బన్ లోకల్ బాడీస్ అనేవి ఉన్నాయి. 141 మున్సిపల్ సంస్థలు అనేవి ఉన్నాయి. ఇందులో 128 మున్సిపాలిటీలు, 13 ఏమో మున్సిపల్ కార్పొరేషన్స్. మరి ఇప్పుడు వార్డ్ ఆఫీసర్స్ అనేటువంటి పోస్టులు ఎక్కడెక్కడ ఉంటాయంటే కేవలం మున్సిపాలిటీలోనేనా, కార్పొరేషన్లో ఉన్నాయా అంటే కార్పొరేషన్లో కూడా ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు 128లో మొత్తం ఎన్ని వార్డులు ఉన్నాయంటే 2945 వార్డులు ఉన్నాయి. 2945 వార్డులు ఉన్నాయి. ఈ 13 మున్సిపల్ కార్పొరేషన్లో 687 డివిజన్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్పొరేషన్లో వార్డులు అని చెప్పరు, మనకు డివిజన్స్ అంటారు. కార్పొరేషన్ను డివిజన్స్గా డివైడ్ చేస్తాం పాపులేషన్ ఆధారంగా. సో కాబట్టి మొత్తం 13 మున్సిపల్ కార్పొరేషన్లో 687 డివిజన్స్ ఉన్నాయి. 128 మున్సిపాలిటీలలో 2945 వార్డులు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మనకు మొత్తంగా తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎన్ని పోస్టులు ఉండబోతాయి అంటే 3632, దాదాపుగా 3600 లేదా 3500 వరకైనా మనకి ఈ వార్డ్ ఆఫీసర్ల పోస్టులు అనేటువంటివి ఉంటాయి. అవి మున్సిపల్ కార్పొరేషను మరియు మున్సిపాలిటీలతో పాటుగా. ఎందుకంటే మనకు తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019లో ప్రతి వార్డుకు, ప్రతి డివిజన్కు ఒక ప్రజాప్రతినిధితో పాటు ఒక ఇన్ఛార్జ్ ఉంటారు అని చెప్పేసి మనకు చట్టం మెన్షన్ చెప్తుంది. సో కాబట్టి దాన్ని బట్టి ఈ వార్డ్ ఆఫీసర్ పోస్టులు రాబోతున్నాయి అని చెప్పేసి మన గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓకేనా. సో దెన్ తర్వాత ఇక నెక్స్ట్ 3వ చాప్టర్. సో 3వ చాప్టర్ వచ్చేసి మున్సిపల్ విధుల గురించి, మున్సిపల్ పురపాలక విధుల గురించి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి కొన్ని నిబంధనలు, అనర్హతలు, అర్హతలు మొదలైనటువంటి అంశాలు, నియమాలు మొదలైనటువంటి అంశాల గురించి ఈ 4th చాప్టర్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. 4th షెడ్యూల్. సో మొత్తం 4 షెడ్యూళ్లలో ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి మున్సిపాలిటీల లిస్ట్ గురించి ఇచ్చారు. సెకండ్ షెడ్యూల్ వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్స్ లిస్ట్ ఇచ్చారు. 3వ షెడ్యూల్ వచ్చేసి మున్సిపల్ విధుల గురించి ఉంటుంది. సో మనకు 74 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము అర్బన్ లోకల్ బాడీస్కు మనకు 18 పాయింట్స్లలో అంటే 18 అంశాలలో, 18 ఎంట్రీస్ అంటారు, 18 అంశాలలో అర్బన్ లోకల్ బాడీస్కు అథారిటీ కల్పించాలని 74 అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది. సో దాని ప్రకారమే ఈ మున్సిపల్ విధుల గురించి ఇందులో రాశారు. సో తర్వాత నిబంధనలు, అనర్హతలు, అర్హతలు, నియమ నిబంధనల గురించి మనకు ఈ 4th షెడ్యూల్ ఉంది. సో ఈ మాదిరిగా మనకు 4 షెడ్యూల్స్ 7 చాప్టర్స్ అనేటువంటివి ఉన్నాయి. 4 షెడ్యూల్స్ 7 చాప్టర్స్ ఉన్నాయి. సో దెన్ నెక్స్ట్ వన్ చూడండి. మనకు ఒక విషయము, ఈ తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 చదువుకునేటువంటి సమయంలో మనకు ఒక విషయం తెలిసి ఉండాలి. భారతదేశం యొక్క పట్టణ జనాభా ఎంత శాతం? సో 2011 సెన్సెస్ ప్రకారం మనం తీసుకుంటే, 2011 సెన్సెస్ ప్రకారం తీసుకుంటే భారతదేశం యొక్క పట్టణ జనాభా ఎంత అంటే సో శాతంగా తీసుకుంటే మనకు 31.16% అండి. 31.16% అంటే భారతదేశ జనాభాలో అర్బన్ పాపులేషన్ అనేటువంటిది 31.16. సో తెలంగాణ తీసుకుంటే తెలంగాణ పట్టణ జనాభా ఎంత అంటే 38.36% అండి. 38.36% అనేటువంటిది ఉంది. సో దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏమిటంటే, సో భారతదేశ పట్టణ జనాభా కంటే తెలంగాణలోనే భారతదేశ పట్టణ జనాభా సగటు తీసుకుంటే తెలంగాణలోనే పట్టణ జనాభా అనేటువంటిది ఎక్కువగా మనకు కనబడుతుంది. అందుకని భారతదేశంలోనే అర్బనైజేషన్ అవుతున్నటువంటి రాష్ట్రాలలో, తొందరగా పట్టణీకరణ అవుతున్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. సో అందుకే కొత్త తెలంగాణ మున్సిపల్ యాక్ట్ తీసుకురావడానికి కూడా ఇదొక కారణం. సో మన స్టేట్ పాపులేషన్ ఎంత? 2011 ప్రకారం, సెన్సస్ ప్రకారం 3,52,00,000. అవునా? సో ఇందులో 1.36 crores
పాపులేషన్ మనకు అర్బన్ పాపులేషనే. 1,36,00,000 జనాభా మనకు పట్టణ జనాభా మొత్తం 3,52,00,000. అర్థమవుతుందా? సో ఈ మాదిరిగా కూడా మనకు అవసరం. ఎందుకంటే మన చట్టానికి సంబంధించినటువంటి అధికారిక పుస్తకంలో కూడా, అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ బుక్లో కూడా మనకు తెలంగాణలో పట్టణ జనాభా ఇంత ఉంది అని చెప్పేసి మనకు పేర్కొనడం జరిగింది. సో భారతదేశంలోనే అర్బనైజేషన్ అవుతున్నటువంటి స్టేట్లలో తొందరగా అర్బనైజేషన్ పట్టణీకరణ వైపు వెళ్తున్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటి. అందుకే తెలంగాణలో పట్టణీకరణ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. కాబట్టి మెరుగైన సౌకర్యాలు ప్రజలకు అందించాలి, పట్టణాలను స్మార్ట్ సిటీస్గా ఆకర్షణీయంగా పట్టణాలను మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో, మోడల్ సిటీస్గా మార్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ నూతన చట్టం అనేది రాష్ట్ర ప్రభుత్వం అనేది తీసుకొచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు, ఈ చట్టంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనకు ఫస్ట్ వన్ లేఅవుట్ పర్మిషన్ కమిటీస్. లేఅవుట్ పర్మిషన్ కమిటీస్. లేఅవుట్ పర్మిషన్ కమిటీస్ ఏంటి? లేఅవుట్ పర్మిషన్ కమిటీస్ ఏమిటి అంటే, ఇప్పుడు మనకు పట్టణాలలో లేఅవుట్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి యాజమాన్యం, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారులు సో భూములను కొనుగోలు చేసి లేఅవుట్గా ఏర్పాటు చేసి దాన్ని వెంచర్గా చేసుకొని దాన్ని ప్లాట్స్ విక్రయించడం అనేది జరుగుతుంది. అయితే మనకు అంతకుముందు చట్టాల ప్రకారం ఈ లేఅవుట్ దానిలో చాలా అక్రమాలు జరుగుతూ ఉండేవి. ఓకేనా? సో చాలా వరకు మనం తీసుకుంటే వ్యవసాయ భూములను లేఅవుట్లుగా మార్చి గవర్నమెంట్కు రెవెన్యూ శిస్తు చెల్లించకుండా మరియు వారు ఎక్కువగా వాటిని విక్రయించి అనేక ఇబ్బందులు ఇటు గవర్నమెంట్కు అటు మరియు కొనుగోలు చేసినటువంటి కొనుగోలుదారులకు కూడా ఇబ్బంది కలిగించారు. అందుకే తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్లో కూడా ఈ తెలంగాణ లేఅవుట్కి సంబంధించినవి కఠినమైన నిబంధనలు పెట్టారు. అదేవిధంగా మనకు తెలంగాణ మున్సిపల్ యాక్ట్లో కూడా లేఅవుట్కి సంబంధించినటువంటి నిబంధనలు కొంత కఠినతరం చేయడం జరిగింది. ఇందులో ఏమిటి అంటే, ఇప్పుడు మనకు అర్బన్ ఏరియాలో పట్టణ ప్రాంతంలో మనకు లేఅవుట్లు ఏర్పాటు చేస్తే ఆ పర్మిషన్ ఎవరు ఇవ్వాలి అనేది మనం తీసుకుంటే, సో తెలంగాణ మున్సిపల్ యాక్ట్ ప్రకారం కలెక్టర్కి ఎక్కువ పవర్స్ ఇచ్చారండి. సో కలెక్టర్లను సూపర్ బాసులుగా మార్చేశారు. సో కలెక్టర్లకు ఎక్కువ పవర్స్ ఇవ్వడం ఏంటి, యాక్చువల్గా ఏంటంటే బ్రిటిష్ వారి కాలంలో కలెక్టర్ అనేటువంటి వ్యక్తి ఒక సుప్రీంగా వ్యవహరించేవాడు. జిల్లా యంత్రాంగానికి అతనే బాస్. ఒక స్టేట్కు గవర్నర్ ఎలానో, ఒక దేశానికి ప్రెసిడెంట్ ఎలానో, ఒక జిల్లాకు కలెక్టర్ అలా. ఇంకా ప్రెసిడెంట్కు గవర్నర్స్కు మనకు ఒరిజినల్ పవర్స్ ఉండవు, కానీ కలెక్టర్కు మొత్తం ఒరిజినల్ పవర్స్ అనేటువంటివి ఉంటాయి. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగం అంతా తన చేతిలో ఉంటుంది. ప్రజాప్రతినిధులపై కూడా తన ఆధిపత్యం ఉంటుంది. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకే ఎక్కువ అధికారాలు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కలెక్టర్కు ఉన్నటువంటి కొన్ని అధికారాలను తగ్గించారు. సో వాస్తవానికి మనకు బ్రిటిష్ వారి కాలంలో ఈ జిల్లా స్థాయికి సంబంధించినటువంటి ఉన్నతాధికారి అయినటువంటి కలెక్టర్కు అన్ని అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ పైన కూడా అప్పుడు అతనికే అత్యున్నతమైనటువంటి అధికారం ఉండేది. సో అలాంటిది తిరిగి మళ్ళీ మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ఏదైతే గతంలో ఉండేదో పాత విధానం, ఆ పాత విధానాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే బ్రిటిష్ వారి కాలంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది పక్కన పెడితే కలెక్టర్కు ఉన్నటువంటి అధికారాల వల్ల మొత్తం పట్టణాలు అనేటువంటివి ఈరోజు కూడా అవి ఎంతో ఆకర్షణీయంగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఢిల్లీ కానీ, మాడ్రాస్ కానీ, కలకత్తా కానీ, ఇవన్నీ కూడా పట్టణాలన్నీ కూడా సో అంతగా విస్తరించడానికి కారణం ఏంటంటే ఆ రోజు సో బ్రిటిష్ వారి కాలంలో తీసుకున్నటువంటి విధానాలు మరియు కలెక్టర్ వ్యవస్థ మరియు అదేవిధంగా మున్సిపల్ చట్టాలు ఇవన్నీ కారణం. సో కొంచెం చట్టం కఠినతరంగా ఉంటే వ్యవస్థ బాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులే సుప్రీం, కానీ ప్రజాప్రతినిధులను కూడా సస్పెన్షన్ చేసే అధికారం మళ్ళీ కలెక్టర్కి ఇవ్వడం అనేది మనం పాత విధానంలోకి వెళ్ళాం, బ్రిటిష్ పాలనా విధానంలోకి వెళ్ళాము. అయితే ఇది తప్పనిసరిగా చేయాల్సిందే అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకున్నది ఈ చట్టం తీసుకొచ్చి. లేఅవుట్ పర్మిషన్ కమిటీ ఏమిటి అంటే, ఒక పట్టణంలో మనకు ఒక జిల్లాలో కానీ ఒక పట్టణంలో కానీ ఈ టౌన్స్లలో మనకు లేఅవుట్స్ ఏర్పాటు చేస్తే వాటికి పర్మిషన్ ఇవ్వడం కోసం ఒక లేఅవుట్ పర్మిషన్ కమిటీ అనేది ఏర్పడుతుంది. కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడుతుంది కమిటీ. ఓకేనా? జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక లేఅవుట్ పర్మిషన్ కమిటీ ఏర్పడుతుంది. ఈ పర్మిషన్ కమిటీలో 3 శాఖల అధికారులు ఉంటారు. 3 శాఖల అధికారులు ఉంటారు. ఒకరు R&B, మరొకరు పంచాయతీరాజ్, సో మరొకరు ఇరిగేషన్, నీటిపారుదల. సో ఈ 3 శాఖల SCEలు
SEEలు వీళ్ళు ఇందులో ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఓకేనా. లేఅవుట్ పర్మిషన్ కమిటీ అనేటువంటిది కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేయబడుతుంది. ఇందులో R&B, పంచాయతీరాజ్, నీటిపారుదలకు సంబంధించినటువంటి SEEలు ఇందులో మెంబర్స్గా ఉంటారు. అంటే ఇప్పుడు ఏదైనా ల్యాండ్ను వెంచర్గా చేసి లేఅవుట్ ఏర్పాటు చేసి విక్రయించాలంటే గవర్నమెంట్ పర్మిషన్ పొందాలి. అప్పుడు ఆ పర్మిషన్ అనేటువంటిది ఈ లేఅవుట్ పర్మిషన్ కమిటీయే ఇస్తుంది. అయితే లేఅవుట్ పర్మిషన్ కమిటీ చట్టం యొక్క నిబంధనలు బేస్ చేసుకొని ఆ లేఅవుట్ అనేది ఆ విధంగా డెవలప్మెంట్ చేస్తాము అనేటువంటి ఒక హామీపూర్వకమైనటువంటి పత్రం తీసుకొని వాటికి పర్మిషన్ అనేటువంటిది ఇస్తారు. లేఅవుట్ పర్మిషన్ పొందిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ లేఅవుట్ను ఎన్ని రోజుల్లోపు ఖచ్చితంగా డెవలప్ చేయాలంటే 2 years అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. రియల్ ఎస్టేట్ వ్యాపారి తను ఏదైతే లేఅవుట్ డెవలప్మెంట్ చేసి విక్రయిస్తాను అని ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాడో, లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నాడో ఆ వ్యాపారి 2 సంవత్సరాల లోపు ఆ లేఅవుట్ డెవలప్మెంట్ అనేది చెయ్యాలి. అలా చేసి దాని కనీస సౌకర్యాలు కల్పించి వాటిని విక్రయించాలి. ఒకవేళ 2 years లోపు లేఅవుట్ పర్మిషన్ వచ్చినా కూడా 2 years లోపు వరకు లేఅవుట్ని ఎలాంటి డెవలప్మెంట్ చేయకపోయినా, అంటే రోడ్డు వేయకపోయినా, దాని పార్కులకు సంబంధించినటువంటి ప్లేసెస్ సపరేట్ చేయకపోయినా, ఏం చేయకపోయినా అప్పుడు ఆ పర్మిషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా ఆ వ్యాపారికి రాష్ట్రంలో ఇంకెక్కడా కూడా లేఅవుట్ పర్మిషన్ రాకుండా కఠినమైన ఆర్డర్స్ అనేటువంటివి గవర్నమెంట్ ద్వారా పాస్ అవుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో చాలా పవర్ఫుల్ చూడండి. అంటే ఎందుకంటే కారు చౌకగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, పట్టణ శివారు ప్రాంతంలో కారు చౌకగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసి లేఅవుట్గా దాన్ని ఏర్పాటు చేస్తామని ఏదో పై మెరుగులు వేసి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని తర్వాత ప్లాట్స్ అన్నీ విక్రయించిన తర్వాత వాటిని వదిలేయడం జరుగుతుంది. వాటిని డెవలప్మెంట్ చేయకుండా వదిలేయడం జరుగుతుంది. అలా చాలామంది కొనుగోలు చేసినటువంటి ఎవరైతే ఉంటారో చిరు ఉద్యోగులు కానీ, చిరు వ్యాపారస్తులు కానీ కొనుగోలు చేసి వాటిని నష్టపోవడం. సో అది ఇటు వ్యవసాయానికి ఉపయోగపడకుండా, అటు నివాసయోగ్యంగా ఉండకుండా అలా బీడు భూములుగా మారిపోవడం అనేది కరెక్ట్ కాదు. అందుకనే ఈ చట్టం ద్వారా లేఅవుట్ పర్మిషన్ కమిటీ కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఇక కలెక్టర్ నేతృత్వంలో ఉంది అంటే కలెక్టర్కు ఉన్నటువంటి పవర్స్ మనకు తెలుసు కదా, ఎక్కడా కూడా కాంప్రమైజ్ కారు. సో వాళ్ళు IAS ఆఫీసర్ కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ కారు. చాలా వరకు రూల్స్ అనేటువంటివి స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. 2 years లోపు చేయలేదు అంటే, ఒక్కసారి కలెక్టర్ సైన్ చేసిందంటే ఇక మళ్ళీ దాని కలెక్టర్ కూడా వెనక్కి తీసుకోవడానికి వీలు లేకుండా అంత పవర్స్ అనేటువంటివి మనకు చట్టాల ద్వారా ఉన్నాయి. సో ఇది లేఅవుట్ పర్మిషన్కి సంబంధించి. ఇంకేం చేశారు అంటే లేఅవుట్కి సంబంధించి దానిలోనే కొన్ని ఎకరాలను మనం వెంచర్గా ఏర్పాటు చేసి లేఅవుట్గా డెవలప్ చేయడానికి మనం తీసుకున్నప్పుడు ఇందులో ఆట స్థలం కోసం, ఆట స్థలం కానీ, పార్కింగ్ ప్లేస్ కానీ, తర్వాత పార్క్ ఏర్పాటు చేయడం కానీ, గ్రీన్ సెల్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. సో వీటికి కొంత భూమిని కేటాయించాల్సి ఉంటుంది. ఆట స్థలము, పార్క్, గ్రీన్ సెల్, రోడ్లు వీటికి సంబంధించింది ఆ వెంచర్లో, ఆ లేఅవుట్లో కొంత భాగాన్ని మనం వదిలేసి మిగతాది ప్లాట్స్గా విక్రయించాల్సి ఉంటుంది. అయితే ఈ రోడ్లకు, ఆట స్థలానికి, పార్కులకు, గ్రీన్ సెల్లకు ఏ ల్యాండ్స్ అయితే ఎంతైతే కేటాయించాలని చట్టంలో ఉందో అంత కేటాయించి మరి ఎవరి పేరు మీద అది ఉంటుంది అంటే వ్యాపారి పేరు మీద ఉండదు. వ్యాపారి పేరు మీద ఉంటే ఆట స్థలానికి కేటాయించింది కూడా అమ్మేసుకుంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఒక వెంచర్లో కంపల్సరీగా ఆట స్థలం ఉండాలి. అక్కడ రేపు ఒక 50-60 ఇండ్లు నిర్మించుకుంటే వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి. కాబట్టి ఆట స్థలం ఉండాలి, పార్క్ ఉండాలి, గ్రీన్ సెల్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి వీటినన్నిటిని కూడా మున్సిపాలిటీ పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేయబడతాయి. అర్థమవుతుందా? ఏ మున్సిపాలిటీ పరిధిలో ఉందో ఆ లేఅవుట్ ఆ మున్సిపాలిటీ పేరు మీదుగా వీటిని రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇక వీటిని విక్రయించే అధికారం వ్యాపారికి ఉండదు. ఇలా 2 years లోపు లేఅవుట్ను డెవలప్మెంట్ చేయాలి. ఏవైతే నిబంధనల ప్రకారం కేటాయించిన వాటికి ఉంటాయో ఆ కేటాయించిన దాన్ని మున్సిపాలిటీ పేరిట మీద రిజిస్ట్రేషన్ చేయాలి. ఇలాంటి రూల్స్ ఫాలో కాకపోతే వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటారు. వారికి ఇచ్చినటువంటి పర్మిషన్ను గవర్నమెంట్ క్యాన్సిల్ చేస్తుంది. అంతేకాకుండా ఇక తనకి ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేఅవుట్లు ఏర్పాటు చేసి విక్రయించాలనుకునేటువంటి అవకాశం ఆయనకు పోతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా అతనికి పర్మిషన్ రాదు, అతని పేరు మీదుగా పర్మిషన్ అనేది రాదు. సో ఇది మనకొకటి స్ట్రిక్ట్గా తీసుకొచ్చినటువంటి రూల్ ఈ చట్టంలో. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని సంవత్సరాల లోపు లేఅవుట్ పర్మిషన్ పొందిన తర్వాత దాన్ని డెవలప్ చేయాలి ఖచ్చితంగా అనేది మనం గుర్తుంచుకోవాలి. ఎన్ని ఇయర్స్ లోపు? 2 years లోపు. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ వన్, భవన నిర్మాణాల అనుమతులు.
సో ఈ భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే, సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, పట్టణాలలో 75 గజాల స్థలంలో ఇల్లు ఎవరైతే నిర్మిస్తున్నారో, 75 గజాల స్థలంలో ఎవరైతే ఇల్లు నిర్మించాలనుకుంటున్నారో వారు ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు, వారికి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇల్లు నిర్మించుకోవచ్చు అని అన్నారు. అయితే ఇలా అనగానే హైదరాబాదులో చాలా ఏరియాలలో మనకు 75 గజాలు 50 గజాలలోనే ఇల్లు కడుతుంటారు బ్రహ్మాండంగా. అయితే ఇక పర్మిషన్ అవసరం లేదు కదా అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే ఈ చట్టం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్కి సంబంధించి ఇది వర్తించదు. అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 వర్తిస్తుంది. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 వర్తించదు. అది గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి ఈ చట్టం నిబంధనలు వర్తించవు. ఆ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ప్రత్యేకమైనటువంటి చట్టం ఉంది, 1955 చట్టం. అది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం. దాన్నే తర్వాత 2007లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా మార్చారు రాజశేఖర రెడ్డి గారి కాలంలో. ఆ చట్టమే హైదరాబాద్ పట్టణ ప్రాంతానికి వర్తిస్తుంది. అంతేగాని తెలంగాణ మున్సిపల్ చట్టం నిబంధనలు అనేవి వర్తించవు. ఈ చట్టంలో అది మెన్షన్ చేశారు, దీనికి మినహాయింపని. అది గుర్తుంచుకోవాలి మీరు. ఓకేనా? ఓకే. అందుకని మీరు చూడండి, 13 మున్సిపల్ కార్పొరేషన్స్ అని మన ఇక్కడ మున్సిపాలిటీలు అని చెప్పినప్పుడు హైదరాబాద్కి సంబంధించింది అనేది మన చట్టం కింద తీసుకోలేదు. ఎందుకంటే ఈ చట్టం హైదరాబాదు పట్టణ ప్రాంతానికి వర్తించదు. హైదరాబాద్ పట్టణానికి ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టమే ఉంది. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ మినహా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా మినహా ఇతర పట్టణ ప్రాంతాలలో, తెలంగాణలోని ఇతర పట్టణ ప్రాంతాలలో 75 గజాల స్థలం ఎవరైతే 75 స్క్వేర్ యార్డ్స్లో ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటారో సో వాళ్ళు ఎలాంటి పర్మిషన్ లేకుండానే ఇల్లు నిర్మించుకోవచ్చు. ఎలాంటి పర్మిషను అవసరం లేదు. అయితే ₹1 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. హౌస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ₹1 చెల్లించి. ఎందుకు రిజిస్ట్రేషన్ ఎందుకు అవసరం? మరి ఇక్కడ నీకు అనేక రకాల సౌకర్యాలు కల్పించాలి కదా. అర్బన్ లోకల్ బాడీ, మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ సౌకర్యాలు కల్పించాలి. నువ్వు ఇల్లు నిర్మించుకుంటే అయిపోతుంది కదా. సో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కానీ ఇవన్నీ కల్పించాల్సింది గవర్నమెంటే కాబట్టి, మున్సిపాలిటీయే కాబట్టి ఖచ్చితంగా ఈ ఇల్లు రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోవాలి. ఎంత? ₹1తో మాత్రమే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి అవకాశం, కేవలం ₹1తో రిజిస్ట్రేషన్ అయిపోయేటువంటి అవకాశం అనేది ఉంది. ఇక మనకు ప్రాపర్టీ ట్యాక్స్ అనేటువంటిది చూస్తే ఈ 75 గజాల స్థలం, 75 గజాల లోపు ఇండ్లు ఎవరైతే నిర్మించుకుంటారో వారికి ప్రాపర్టీ ట్యాక్స్ అనేటువంటిది ఇయర్కి ₹100 మాత్రమే. ఇయర్కి ₹100 మాత్రమే వారు ట్యాక్స్ అనేటువంటిది చెల్లించాలి. వారు ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఇది పేదవారికి, నాలాంటి మధ్యతరగతి వారికి ఈ రకమైనటువంటి నిబంధనలు ఎంతగానో ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక విధానము. సో పేదవారికి, మధ్యతరగతి వారికి ఉపయోగపడే విధంగా. సో 75 గజాలు అంతకంటే తక్కువ స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే ఎలాంటి పర్మిషన్ ఈ నూతన చట్టం ప్రకారం అవసరం లేదు. ₹1 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ₹100 ఇయర్కి ప్రాపర్టీ ట్యాక్స్ అనేటువంటి కడితే సరిపోతుంది అని చెప్పేసి అన్నారు. ఇక భవన నిర్మాణంలో ఇంతకంటే ఎక్కువ అయితే ఖచ్చితంగా మనం పర్మిషన్ తీసుకోవాలి. అయితే ఈ పర్మిషన్ కోసం మనం ఆఫీస్ చుట్టూ తిరగనవసరం లేదు. తెలంగాణ మున్సిపల్ యాక్టులో మానవరహిత సేవలకు మనకు ఎక్కువ కనబడుతుంటాయి. అంటే ఎక్కువగా ఆఫీసుల చుట్టూ తిరిగి ఉద్యోగులకు, అధికారులకు లంచాలు ఇవ్వడం, ఇదంతా పాత పద్ధతి. ఇలాంటివి అవినీతి తగ్గించాలి, పరిపాలనలో పారదర్శకత పెంచాలి, జవాబుదారితనం పెంచాలి అని చెప్పేసి మనకు ఈ ఆన్లైన్ ద్వారానే సర్వీసెస్ అందే విధంగా చేశారు. కాబట్టి మనకు ఈ చట్టంలో మార్పు చేయకముందు 200 గజాలను ఉండే, మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని చెప్పాను కదా, దాని ప్రకారము 500 గజాల లోపు, 500 గజాలు అంతకంటే లోపు ఉన్నటువంటి దానిలో స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలి అంటే ఆన్లైన్ ద్వారానే పర్మిషన్ పొందొచ్చు. ఒక 500 స్క్వేర్ యార్డ్స్ అంతకంటే తక్కువ
స్థలములో ఇండ్ల నిర్మాణం కోసం మనం ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇండ్ల నిర్మాణానికి పర్మిషన్ కోసం మనం ఆన్లైన్ ద్వారానే పర్మిషన్కు అప్లై చేసుకోవచ్చు. సో సరి అయినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా మనం సబ్మిట్ చేయాలి. అయితే ఇంతకుముందు మనం ఆఫీస్లో అప్లై చేసుకున్నప్పుడు ఆఫీసర్స్ వచ్చి ఎవరైనా మన టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి మనకు ఈ ఏరియా చూసేవాళ్ళు, ఎన్ని గజాలలో కడుతున్నారు, ఏ విధంగా ఉంది, సరిగా సెట్ బ్యాక్ తీసారా లేదా, ఇవన్నీ చూసి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది చట్టంలో ప్రత్యేకత. అర్థమవుతుందా? అంటే మన స్థలం ఎంత అనేటువంటిది మనమే నిర్ణయించి ఇచ్చేస్తున్నాం గవర్నమెంట్కు. సెల్ఫ్ సర్టిఫికేషన్, ఓకే, స్వీయ ధృవీకరణ, మనమే ధృవీకరిస్తున్నాం. నాకు 450 గజాల స్థలం ఈ ప్రాంతంలో ఉంది, ఇందులో నేను ఒక 300 గజాల లోపు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, మొత్తం మిగతా స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించుకోవాలనుకుంటున్నాను, సో నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి దానికి సంబంధించిందంతా మనమే సర్టిఫై చేసి దానికి లింక్ డాక్యుమెంట్స్ పంపించి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా మనం అప్లోడ్ చేస్తే అప్పుడు మనకు 21 డేస్ లోపు, 21 రోజుల్లోపు మనకు పర్మిషన్ అనేటువంటిది ఇవ్వాలి. అది చట్టం చెప్తుంది. 21 డేస్ లోపు మనకు పర్మిషన్ అనేటువంటిది ఇవ్వాలి. ఒకవేళ 21 డేస్ లోపు మనకు పర్మిషన్ రాలేదనుకోండి, 21 డేస్ లోపు మనకు పర్మిషన్ రాకపోతే అప్పుడు పర్మిషన్ వచ్చినట్టుగానే భావించి ఇల్లు నిర్మించుకోవాలి. అందుకనే ఈ 21 డేస్ అనేటువంటిది కఠినంగా పెట్టారు. 21 డేస్ లోపు ఇల్లు నిర్మాణానికి పర్మిషన్ ఖచ్చితంగా మున్సిపాలిటీ అథారిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ అథారిటీ కానీ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోవడానికి రీజన్స్ కూడా వారికి తెలియజేయాలి. అయితే రీజన్ తెలియజేసేటప్పుడు నోటీస్ పంపించాలి. ఆన్లైన్ ద్వారా ఇది రిజెక్ట్ అని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో సెర్చ్ చేసుకోకపోవచ్చు. పర్మిషన్ కోసం ఆన్లైన్ ద్వారా సేవలు పొందాలనుకుంటారు, కానీ పర్మిషన్ వచ్చిందా రాలేదా అని చెప్పేసి వాళ్ళకి తెలియాలి. కాబట్టి పర్మిషన్ ఇవ్వకపోవడానికి రీజన్స్ మెన్షన్ చేసి ఒక నోటీస్ పంపించాలి. అది కూడా 21 డేస్ లోపే. 21 డేస్ లోపు పర్మిషన్ ఇవ్వకపోవడానికి రీజన్స్ తెలపకపోయినట్లయితే 21 డేస్ తర్వాత పర్మిషన్ వచ్చినట్టుగానే భావించి ఇల్లు నిర్మించుకోవచ్చు అని చెప్పేసి నూతన చట్టం చెప్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. భవన నిర్మాణాల అనుమతుల విషయంలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించినా ఆ అధికారిపై కఠినమైన చర్యలు ఉండే విధంగా ఈ చట్టం చెప్తుంది. అందుకనే విత్ ఇన్ టైంలోపు పర్మిషన్ వచ్చే విధంగా వీళ్ళు ఖచ్చితంగా ఆఫీసర్స్, అధికారులు, ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుంది. ఇది ఈ చట్టం యొక్క ప్రత్యేకత. ఇక ప్రాపర్టీ ట్యాక్స్ కూడా మనమే సెల్ఫ్ సర్టిఫికేషన్ చేయడం, ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి మనకు ఎంత ఆస్తి ఉంది ఇదంతా కూడా. ఎందుకు మరి అలా ప్రాపర్టీ ట్యాక్స్ మనకు భవనానికి సంబంధించింది, మన స్థలానికి సంబంధించింది ఎంత ఉందని మనమే సర్టిఫికేషన్ చేయడం అనేది అంత నిజాయితీగా పౌరులు చేస్తారా అంటే, ఒకటి పురపాలన అంటేనే పౌరుల యొక్క పాలన. అందుకే పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి, ప్రజలకు కూడా అధికారం ఉండాలి అనే ఉద్దేశంతో మన నూతన మున్సిపల్ చట్టము ప్రజలకే సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకునే విధంగా అవకాశం ఇచ్చారు. అయితే ఇందులో తిరకాసు కూడా పెట్టారు. ఏమిటి అంటే, రేపు భవన నిర్మాణం కోసం అనుమతుల కోసం ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసినప్పుడు కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించినటువంటి విషయంలో ప్రాపర్టీ అసెస్మెంట్ చేసేటప్పుడు కానీ మనం తప్పుడు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసినట్లయితే వాస్తవ పన్ను ఎంతైతే ఉంటుందో దానికి 25 రెట్లు మనకు అధికంగా జరిమానా విధిస్తారు. అర్థమవుతుందండి? సో మనకు ఉన్నది 300 గజాలకు సంబంధించిన సైటు, కానీ మనం తక్కువ చూపించాం, మన ప్రాపర్టీని తక్కువ చూపించాం, మనకి ఇల్లు ఉంది G+2 కానీ G+1 అని చూపించాం, ఏదో రకంగా మనం చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనం ప్రాపర్టీ ట్యాక్స్ను తగ్గించుకోవడానికి మనకి ఏమైనా తప్పుడు ధృవీకరణ చేసి మనం పంపించినట్లయితే అది తప్పుడు ధృవీకరణ అని చెప్పేసి గవర్నమెంట్కి మున్సిపాలిటీకి తెలిసినట్లయితే అప్పుడు మనం అసలు వాస్తవ ఆస్తి పన్ను ఎంత కట్టాలో దానికి 25 రెట్లు అదనంగా మనకు ఫైన్ రూపంగా మన నుంచి వసూలు చేయడం జరుగుతుంది. సో సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇస్తూనే మళ్ళీ అంటే ఒక రకంగా పౌరులకు బాధ్యతలు ఇస్తూనే మరొక వైపు క్రమశిక్షణ చర్యలు కూడా ఆ మాదిరిగానే పెట్టారు. సో ఇది భవన నిర్మాణానికి సంబంధించినటువంటి అంశము. ఇక నెక్స్ట్ వన్, ఇందులో మూడవ అంశం రిజర్వేషన్స్. సో రిజర్వేషన్స్ ఈ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు 50%కు మించకుండా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి చట్టం చెప్తుంది. సో ఇందులో మళ్ళీ మహిళలకు
ఇందులో మళ్ళీ మహిళలకు 50%. సో ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, బీసీ ఓబీసీ రిజర్వేషన్ లేదా బీసీ రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. 50% మించకుండా ఈ రిజర్వేషన్స్ ఉంటాయి. కంప్లీట్గా మనకు 50% వరకు అయితే రిజర్వేషన్ ఇస్తున్నారు. 50% వరకు రిజర్వేషన్స్ ఉంటాయి. ఇందులో మళ్ళీ మహిళలకు 50% రిజర్వేషన్స్ ఉంటుంది. సో ఓపెన్కి సంబంధించిన దానిలో కూడా మళ్ళీ మహిళలకు 50%. అంటే ఓవరాల్గా మనకు మొత్తం మున్సిపల్ స్థానాలలో 50% మహిళలకు కేటాయించారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% మించకుండా రిజర్వేషన్ అనేది కేటాయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకేమో పాపులేషన్ ఆధారంగా రిజర్వేషన్ కేటాయిస్తారు. బీసీలకు వీళ్ళకి కేటాయించంగా మిగిలినది బీసీలకు రిజర్వేషన్ కేటాయించారు. ఎందుకంటే మొత్తం రిజర్వేషన్ 50% మించకూడదు అని చెప్పేసి ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అనేది ఉంది కాబట్టి. ఓకేనా. సో తర్వాత మేయర్ మున్సిపల్ చైర్మన్ పదవులకు కూడా రిజర్వేషన్స్ ఉంటాయి కదా. మేయర్, మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్లకు రిజర్వేషన్స్ ఉండవు. మేయరు, మున్సిపల్ చైర్మన్ పదవులకు కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. ఈ రిజర్వేషన్ నిర్ణయించేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వము. ఈ రిజర్వేషన్ నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రిజర్వేషన్ నిర్ణయించేది మనకు జిల్లా స్థాయిలోనే ఈ రిజర్వేషన్ అధికారులు నిర్ణయిస్తారు. ఈ రిజర్వేషన్ మాత్రము రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% మించకుండా రిజర్వేషన్ ఉంటుంది. వాటిలో మహిళలకు మళ్ళీ 50% అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ కొత్త చట్టంలో కొత్త విధానం ఏమిటి అంటే రొటేషన్ విధానం అనేది మనకు రిజర్వేషన్లో ఎప్పుడు ఫాలో అవుతున్నాం. రొటేషన్ పద్ధతి అంటే ఏమిటంటే ఈసారి ఒక మున్సిపల్ మేయర్ అనేటువంటి పదవి ఒక కమ్యూనిటీకి రిజర్వ్ చేయబడితే నెక్స్ట్ 5 years తర్వాత మళ్ళీ అది వేరే కమ్యూనిటీకి రిజర్వేషన్ కింద వెళ్తుంది. అలా 5 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. రొటేషన్ పద్ధతిలో మారుతూ ఉంటాయి. ఒకసారి ఎస్సీలకు ఉదాహరణకి ఇప్పుడు మనకు ఏం చెప్పుకుందాం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కదా. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి అనేది ఎస్సీకి రిజర్వ్ అయింది అనుకోండి ఈ ఎలక్షన్స్లో. మళ్ళీ 5 years తర్వాత అది ఎస్టీకి కానీ బీసీకి కానీ వెళ్ళాలి. ఒకవేళ నెక్స్ట్ 5 years ఎస్టీకి వెళ్తే మళ్ళీ తర్వాత నెక్స్ట్ 5 years బీసీకి. ఇలా రొటేషన్ పద్ధతిలో ఎవ్రీ 5 years ఒకసారి రిజర్వేషన్ మారుతూ ఉండేది. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి కాదు, 10 సంవత్సరాలకు ఒకసారి రిజర్వేషన్ మారుతుంది. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సో రిజర్వేషన్ రొటేషన్ పద్ధతి అనేది పాత విధానానికి స్వస్తి పలికారు. పాత విధానం ఎలా ఉండే 5 years ఒకసారి రిజర్వేషన్ మారుతూ ఉండేది రొటేషన్ పద్ధతిలో. కానీ ఇప్పుడు 10 years ఒకసారి మారుతుంది. అదే రొటేషన్ పద్ధతి మళ్ళీ 10 years ఒకసారి. అంటే మొన్న మనకు తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలలో ఏవైతే రిజర్వేషన్ ఉందో నెక్స్ట్ 5 years తర్వాత కూడా మళ్ళీ ఎన్నికలు జరిగితే అదే రిజర్వేషన్ ఉంటుంది, మళ్ళీ మార్పులు ఉండదు. 10 years వరకు అదే ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకి ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇక తర్వాత వెరీ ఇంపార్టెంట్ హరిత నిధి. సో హరిత నిధి అనేటువంటిది ఒక అంశం ఇందులో తెలంగాణ మున్సిపల్ యాక్టులో మనకు ప్రధానంగా చెప్పారు. సో ఇక్కడ వార్డ్ ఆఫీసర్స్ అన్నారు కదా. ఈ వార్డ్ ఇన్ఛార్జ్ ఉద్యోగాలు తీసుకురావడానికి కారణమే హరిత నిధి అండి. ఓకేనా. ప్రధాన విధి ఇదే. దీంతోపాటు ఇంకా కొన్ని విధులు ఉన్నాయనుకోండి. ఆ వార్డ్ ఆఫీసర్స్ అనే రిక్రూట్మెంట్ చేయాలి, చట్టంలో వార్డ్ ఇన్ఛార్జ్లు తీసుకోవాలి అనేటువంటిది ఈ హరిత నిధి కోసమే. ఏంటిదంటే సో మొత్తం ఒక మున్సిపాలిటీ కానీ ఒక మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఒక మున్సిపల్ కార్పొరేషన్ కానీ మొత్తం వార్షికంగా ఉన్నటువంటి నిధులో 10% 10% గ్రీనరీకే కేటాయించాలి, పచ్చదనంకే కేటాయించాలి అని చెప్తున్నారు. ఓకేనా. ఈ చట్టం ఏం చెప్తుంది మొత్తం, ఎందుకంటే పచ్చదనం అనేటువంటిది పట్టణాలలో పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి, పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఎజెండాగా పెట్టుకున్నారు. కాబట్టి మనకు ఈ చెట్ల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. సో ఒక మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ తన యొక్క మొత్తం నిధిలో వార్షిక నిధిలో 10% ఖచ్చితంగా పచ్చదనం కోసమే ఖర్చు చేయాలి. ప్రతి వార్డులో వార్డు కౌన్సిలర్ విధిగా మొక్కలు నాటడమును బాధ్యతగా కలిగి ఉండాలి. దాంతోపాటు వార్డ్ ఇన్ఛార్జ్ కూడా రెస్పాన్సిబిలిటీగా ఉంటారు అన్నారు. ఆ వార్డ్ ఇన్ఛార్జ్నే ఇప్పుడు వార్డ్ ఆఫీసర్గా మనకు తీసుకురాబోతున్నారు. అర్థమవుతుందా. సో వార్డ్ కౌన్సిలర్ కానీ వార్డ్ ఆఫీసర్గా రిక్రూట్మెంట్ అయ్యే ఉద్యోగి కానీ వీళ్ళిద్దరూ మొత్తం నాటిన మొక్కలలో 85% వరకు సర్వైవ్ కావాలి. 85% వరకు మొక్కలు బ్రతకాలి, సర్వైవ్ కావాలి. ఒకవేళ మొత్తం నాటిన మొక్కలలో ఇంతకంటే తక్కువ సర్వైవ్ రేటు ఉంటే
అప్పుడు ఆ వార్డు కౌన్సిలర్ను సస్పెన్షన్ చేసే అధికారం కలెక్టర్కి ఉంటుంది, మరియు ఆ వార్డు ఇన్ఛార్జ్ లేదా వార్డు ఆఫీసర్స్ను తొలగించే అధికారము కలెక్టర్కు ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటిది ఈ హరిత నిధి అనేటువంటి దానిలో అర్థమవుతుందా? సో ఒక ప్రజాప్రతినిధిని సస్పెన్షన్ చేయడం అనేటువంటిది కలెక్టర్కి అధికారం కల్పించారు. అప్పుడు కౌన్సిలర్స్ భయపడుతూ ఉంటారు. అయితే నాట్ ఓన్లీ కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్, మేయర్లను కూడా సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. అయితే ఇంతకుముందు మున్సిపల్ మేయర్ కానీ, కార్పొరేషన్ మేయర్ కానీ, మున్సిపాలిటీ చైర్మన్ కానీ, వార్డు కౌన్సిలర్లను కానీ, కార్పొరేటర్లను కానీ కలెక్టర్ సస్పెన్షన్ చేస్తే అప్పుడు ఏ విధంగా ఉండేదంటే మంత్రి, రాష్ట్ర మంత్రి సో దానికి సంజాయిషి ఇచ్చే రాష్ట్ర మంత్రి స్టే విధించుకునే రాష్ట్ర మంత్రి కన్సర్న్ గవర్నమెంట్తో కన్సర్న్ అయి ఒక స్టే విధింపు అనేది చేసేవాళ్ళు. అంటే ఒక ప్రజాప్రతినిధి సస్పెన్షన్ కలెక్టర్ ద్వారా సస్పెన్షన్ గురవుతే రాష్ట్ర మంత్రి ఇన్వాల్వ్మెంట్తో ఆ సస్పెన్షన్ స్టే విధించబడేది. నో, ఇప్పుడు రాష్ట్ర మంత్రికి అవకాశం లేదు. కలెక్టర్ సస్పెన్షన్ చేసిందంటే మళ్ళీ కలెక్టర్ ద్వారానే ఆ సస్పెన్షన్ ఎత్తివేయబడాలి. సో ఇది మనకు పవర్ఫుల్ రూల్స్గా మనం చెప్పొచ్చు. ఇది హరిత నిధికి సంబంధించినటువంటిది. తర్వాత ఇక పారిశుద్ధ్యానికి కార్యాచరణ ప్రణాళిక. పారిశుద్ధ్యానికి కార్యాచరణ ప్రణాళిక అని చెప్పేసి తీసుకున్నారు. అంటే ఏమిటి అంటే సో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డుల వారీగా, ప్రతి మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ వార్డుల వారీగా, డివిజన్స్ వారీగా పారిశుద్ధ్య నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేస్తారట. పారిశుద్ధ్య నిర్వహణ కమిటీలు. ఓకేనా? ముఖ్యంగా ఘన వ్యర్థాల నిర్వహణకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ బోర్డులు అంటారు వీటిని. పారిశుద్ధ్య నిర్వహణ కమిటీలు లేదా పారిశుద్ధ్య నిర్వహణ బోర్డులు అనేటువంటివి ఏర్పాటు చేయబోతున్నారు. సో వీటిని వార్డుల వారీగా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఏమిటంటే ఒక వార్డులో చెత్తను సేకరించడం కానీ, తర్వాత డంపింగ్ యార్డును ఏర్పాటు చేయడం కానీ, ఆ చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకి తీసుకెళ్ళడానికి ఎన్ని వాహనాలు అవసరము, సో ఇదంతా కూడా మనకు ఇక్కడ ఉంటుంది. అర్థమవుతుందా? పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా, పర్యావరణానికి నష్టం కలగకుండా సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రీయ పద్ధతులలో డంపింగ్ యార్డ్ నిర్వహణ బాధ్యతను కౌన్సిలర్కి ఇచ్చారు. ఇటు కౌన్సిలర్ అటు వార్డ్ ఇన్ఛార్జ్ ఇద్దరూ కూడా ఈ పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను వాళ్ళు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి. ఒకవేళ సరిగా నిర్వహించకపోతే మళ్ళీ కలెక్టరు వారిని సస్పెన్షన్ చేసేటువంటి అధికారం ఉంటుంది. ఇలా మనకు ఒక మున్సిపాలిటీలో కానీ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ వార్డుల వారీగా, డివిజన్స్ వారీగా పారిశుద్ధ్య నిర్వహణ కమిటీలు అనేటువంటివి ఏర్పాటు చేయబోతున్నారు. వాటిని పారిశుద్ధ్య నిర్వహణ బోర్డులు అని కూడా మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ ఆస్తి పన్ను బోర్డు. సో ఆస్తి పన్ను బోర్డు, తెలంగాణ ఆస్తి పన్ను బోర్డు అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఈ తెలంగాణ ఆస్తి పన్ను బోర్డు ద్వారా ఏమిటి అంటే ఇక మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్లకు భవనాలు మరియు భూముల యొక్క ఆస్తి పన్ను మదింపులో సాంకేతికపరమైన మార్గదర్శకాలను జారీ చేస్తుంది. మున్సిపాలిటీలు కానీ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ భవనాల యొక్క ఆస్తి పన్ను లేదా భూములపై ఆస్తి పన్నును మదింపు చేయడంలో వారికి కావలసిన పూర్తి మార్గదర్శకాలను ఈ తెలంగాణ ఆస్తి పన్ను బోర్డు అనేది జారీ చేయడం జరుగుతుంది. సో ఇది తెలంగాణ ఆస్తి పన్ను బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేయడం. తర్వాత సమీకృత టౌన్షిప్స్ డెవలప్మెంట్. సమీకృత టౌన్షిప్స్ డెవలప్మెంట్ అనేటువంటిది మనకు చేస్తున్నారు. అంటే ఏమిటంటే సో టౌన్షిప్స్ అంటే తెలుసు కదండి, ఏ పరిశ్రమ అయితే ఎక్కడైతే పని జరుగుతుందో ఒక కంపెనీ కానీ ఒక పరిశ్రమ కానీ ఉన్న ప్రాంతంలోనే ఈ మనం అర్బన్ ఏరియాగా దాన్ని డెవలప్మెంట్ చేసుకోవడాన్ని టౌన్షిప్స్ అంటారు. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద అర్బన్ లోకల్ బాడీ అర్బన్ లోకల్ బాడీలోని ఇదొక టైప్ మనకు టౌన్షిప్స్ అనేవి. అయితే ఈ టౌన్షిప్స్ను ఉన్నతంగా అభివృద్ధి చేయడంలో అనేక ప్రోత్సాహకాలను తెలంగాణ మున్సిపల్ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ ఇస్తుంది, అనేక రాయితీలు ఇస్తుంది. ఎవరైతే టౌన్షిప్స్ డెవలప్మెంట్ చేయడానికి బిల్డర్స్ కానీ లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ముందుకు వస్తారో వారికి అనేక రకాల ప్రోత్సాహకాలు, రాయితీలు ఇచ్చి టౌన్షిప్స్ను ఉన్నతంగా ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహకం అనేది చట్టం ద్వారా కల్పిస్తున్నారు. నెక్స్ట్ వన్ టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్. ఇది ఇంపార్టెంట్ అండి. టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్. ఈ టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ అంటే ఏమిటి? టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ అంటే ఏమిటి అంటే మొత్తం జిల్లా జడ్జి, వెరీ ఇంపార్టెంట్, ఇలాంటివే మనకి ఎగ్జామ్లో అడుగుతారు. జిల్లా జడ్జి దీనికి
ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉంటాడు. జిల్లా జడ్జి ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉంటారు. ఇందులో 5 సభ్యులు ఉంటారు. ఈ టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ ఏంటిదంటే ఈ లేఅవుట్స్ పర్మిషన్లో కానీ భవనాల నిర్మాణ పర్మిషన్లో కానీ ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తులు వ్యవహరించినప్పుడు వారిపై మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఏమైనా యాక్షన్స్ తీసుకుంటే ఏమైనా పెనాల్టీలు విధిస్తే ఆ యాక్షన్స్ గురించి ఆ పెనాల్టీల గురించి ఈ ట్రిబ్యునల్ను వాళ్ళు ఆశ్రయించడం. అర్థమవుతుందా? సో అంటే మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఒక లేఅవుట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వ్యాపారి సరిగా వ్యవహరించకపోతే లేఅవుట్ పర్మిషన్ క్యాన్సిల్ చేసిన, భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్టు ఉండి పర్మిషన్ ఇవ్వకపోయినా, పర్మిషన్ ఇచ్చిన తర్వాత సకాలంలో నిర్మించలేకపోతే ఆ నిర్మాణమును అడ్డుకున్న, ఇవన్నీ కూడా వ్యక్తులు ఎవరైతే ఉంటారో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, ఇంటి నిర్మాణం చేయాలనుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళు టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు. ఈ టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్ అనేటువంటిది ఆ ఇష్యూస్ను పరిష్కారం అనేటువంటిది చేస్తుంది. ఆ టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ ఇష్యూస్ను మన పరిష్కారం అనేటువంటి చేస్తుంది. సో నెక్స్ట్ వన్, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎక్సలెన్సీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎక్సలెన్స్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. సో ఇదేమిటి అంటే మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీలలో ప్రజాప్రతినిధులు మరియు ఉద్యోగులకు నైపుణ్య అభివృద్ధి కోసం శిక్షణ ఇవ్వడము, పారిశుద్ధ్య విషయంలో కావచ్చు, ప్రజారోగ్య విషయంలో కావచ్చు, తర్వాత పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలు విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాల యొక్క అమలు విషయంలో కావచ్చు, పట్టణ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కావచ్చు, కార్యాచరణ ప్రణాళిక నిర్మాణంలో కావచ్చు, అనేక విషయాలలో ఎప్పటికప్పుడు వీరికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్డేట్ చేస్తూ వీరికి మనకు శిక్షణా తరగతులు అనేవి నిర్వహించబడతాయి. ఇటు కౌన్సిలర్స్కు, కార్పొరేటర్స్కు మరియు అదేవిధంగా ఉద్యోగులకు కలిపి ఎప్పటికప్పుడు శిక్షణా తరగతులు నిర్వహించడానికి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. అదే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎక్సలెన్స్. ఓకేనా? ఈ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎక్సలెన్స్ అనేది ఎప్పటికప్పుడు అంటే 6 months కోసారి కావచ్చు, 1 year కోసారి కావచ్చు, ప్రజాప్రతినిధులకు పట్టణ సంస్థల ప్రజాప్రతినిధులకు, ఉద్యోగులకు శిక్షణ నిర్వహించడం అనేది దీని యొక్క బాధ్యతగా మనం చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ వన్, ఎన్నికలు. సో నెక్స్ట్ వన్, ఎన్నికలు. ఇక ఎన్నికల విషయంలో చూస్తే మనకు ఎన్నికల పరిశీలకులను నియమించడం అనేటువంటి జరుగుతుంది. ఎన్నికల సమయంలో కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్స్ కానీ సో నిబంధనలకు మించి వ్యయం చేయకుండా వ్యయ ఖర్చు అనేటువంటిది ఎప్పటికప్పుడు కౌంటింగ్ చేయడం కోసము వారిపై ఎక్కువ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ వ్యయం చేసినటువంటి అభ్యర్థులపై చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల పరిశీలకులు అనేటువంటి వాళ్ళు మొదటిసారిగా ఇక్కడ నియమించబడుతున్నారు. ఎన్నికల పరిశీలకులు. సో మొన్న మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినప్పుడు ఈ ఎన్నికల పరిశీలకుల నియామకాలు అనేవి జరిగినాయి. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీనే ఎన్నికల పరిశీలకునిగా పెడతారు ఎన్నికలు జరిగేంత వరకు. ఓకేనా? ఇక తర్వాత మనం ఇంకా చూస్తే ఒక కౌన్సిలర్ కానీ ఒక కార్పొరేటర్ కానీ సో అనర్హతకు గురవుతే ఒక కౌన్సిలర్ కానీ ఒక కార్పొరేటర్ కానీ అనర్హతకు గురవుతే, ఒక మేయర్ కానీ ఒక మున్సిపల్ చైర్మన్ కానీ అనర్హతకు గురవుతే 30 రోజులలోపు జిల్లా కోర్టులో కేసు వేయాలి. అర్థమవుతుందా? అంటే ఒక కౌన్సిలర్ కానీ ఒక కార్పొరేటర్ కానీ వివిధ కారణాల చేత అనర్హుడవుతే ఆ అనర్హుడిగా ప్రకటించబడితే వాళ్ళు 30 రోజుల్లోపు, అనర్హత ప్రకటించబడిన 30 రోజుల్లోపు జిల్లా కోర్టును ఆశ్రయించాలి. జిల్లా కోర్టు 3 నెలల్లోపు పరిష్కారం తెలియజేయాలి. జిల్లా కోర్టు వారి అనర్హత అనేది సరి అయినదేనా కానిదా అనేటువంటి విషయాన్ని 3 months లోపు జడ్జిమెంట్ అనేటువంటిది ఇవ్వాలి. ఒకవేళ 3 months అయినా కూడా జడ్జిమెంట్ ఇవ్వకపోతే 3 months తర్వాత వారు అనర్హులుగానే కొనసాగుతారు. ఇది రూల్ పెట్టారు.
అర్థమవుతుందండి. ఒక కౌన్సిలర్ కానీ ఒక కార్పొరేటర్ కానీ అనర్హుడిగా ప్రకటించబడితే వారు 30 రోజుల్లోపు జిల్లా కోర్టును ఆశ్రయిస్తారు. జిల్లా కోర్టు 3 నెలల్లోపు ఆ కేసు పరిష్కారం చేసి జడ్జిమెంట్ ఇవ్వాలి, అర్హులా లేదా అనర్హులా అని. ఒకవేళ ఏ జడ్జిమెంట్ 3 నెలల్లోపు ఇవ్వకపోయినా, పరిష్కారం చేయకపోయినా 3 నెలల తర్వాత వారు ఆ పదవిలో కొనసాగుతారు, అర్హులుగానే పదవిలో కొనసాగుతారు. ఎందుకంటే 4 నెలల కంటే ఎక్కువ కాలం స్థానం ఖాళీగా ఉంచకూడదు, బై ఎలక్షన్ జరపాలి కాబట్టి. ఓకేనా. ఒక కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ ఒక స్థానం ఖాళీ ఏర్పడినప్పుడు మున్సిపల్ కమిషనర్సు ఆ విషయాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్కు తెలియజేయాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్ని రోజుల్లోపు తెలియజేయాలి? 15 రోజుల్లోపు తెలియజేయాలి. ఒక కౌన్సిలర్ కానీ ఒక కార్పొరేటర్ స్థానం కానీ రాజీనామా వల్ల కానీ, చనిపోవడం వల్ల కానీ, అనర్హత వల్ల కానీ సో వారు తన పదవి కోల్పోతే, ఆ స్థానం ఖాళీ ఏర్పడితే 15 డేస్ లోపు ఆ స్థానం ఖాళీ ఏర్పడినట్టుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆ ఖాళీ అయిన స్థానాలకు 4 నెలల్లోపు 4 మంత్స్ 4 నెలల్లోపు బై ఎలక్షన్స్ అనేవి, ఉప ఎన్నికలు అనేవి నిర్వహిస్తుంది. బై ఎలక్షన్స్ లేదా ఉప ఎన్నికలు అనేటువంటివి నిర్వహిస్తుంది. ఓకేనా, రైట్. ఇక ఇంకొకటి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు సంబంధించింది చట్టంలో ఒక విషయం చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంబంధించిన ఒక నిబంధన ఏమిటి అంటే, సో మున్సిపల్ ఎన్నికలైన 30 రోజుల లోపు, ఒక మున్సిపాలిటీ కానీ ఒక మున్సిపల్ కార్పొరేషన్స్ ఎన్నికలైన 30 రోజుల లోపు ఈ ఎంపీలు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ వారి నియోజకవర్గంలో ఏదైనా ఒక మున్సిపాలిటీలో కానీ లేదా మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఎక్స్ అఫిషియో మెంబర్స్గా కొనసాగవచ్చు. ఒక మున్సిపాలిటీయే. సో ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ తమ నియోజకవర్గంలోని ఏదో ఒక మున్సిపాలిటీలో కానీ, ఏదో ఒక మున్సిపల్ కార్పొరేషన్లో కానీ ఎక్స్ అఫిషియో మెంబర్గా కొనసాగే అవకాశం ఉంటుంది. అది కూడా 30 రోజుల్లోపు డిసైడ్ చేసుకోవాలి. ఏ మున్సిపాలిటీలో, ఏ మున్సిపల్ కార్పొరేషన్లో తను ఎక్స్ అఫిషియో మెంబర్గా ఉండబోతున్నానని డిసైడ్ చేసుకోవాలి. మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన 30 రోజుల్లోపు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆ వివరణ గవర్నమెంట్కు తెలియజేయాలి. ఏ మున్సిపాలిటీలో, ఏ మున్సిపల్ కార్పొరేషన్లో తను ఎక్స్ అఫిషియో మెంబర్గా కొనసాగుతున్నాననేది. ఏ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్స్ అఫిషియో మెంబర్గా ఉంటాడో ఇక అతను అందులోనే కొనసాగుతారు 5 ఇయర్స్ వరకు. మళ్ళీ వేరే మున్సిపల్ కార్పొరేషన్కి ఎక్స్ అఫిషియో మెంబర్గా హాజరు కావడానికి అవకాశం ఉండదు. సో ఇది ఒక నిబంధన అనేటువంటిది మనకు చట్టంలో తీసుకురావడం జరిగింది. ఇది తెలంగాణ మున్సిపల్ చట్టం 2019లో మనకి ఇంపార్టెంట్ అనేది. తర్వాత వార్డు కమిటీలు, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది ఇంపార్టెంట్ వార్డు కమిటీలు. సో ఈ వార్డు కమిటీలు అనేటువంటివి మనకు తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019లో 17th సెక్షన్, 30th సెక్షన్, 31 సెక్షన్ అనేటువంటిది వివరిస్తుంది. ఓకేనా. ఒక వార్డులో 4 కమిటీలు ఏర్పాటు చేయాలి అంటుంది. ఒక మున్సిపాలిటీలో కానీ, ఒక మున్సిపల్ కార్పొరేషన్లో కానీ, ఒక వార్డు, కార్పొరేషన్ అయితే డివిజన్ అంటాం, ఒక వార్డులో మొత్తం 4 కమిటీలు ఏర్పాటు చేయాలి అని చెప్తుంది 17th సెక్షన్. ఈ 4 కమిటీల యొక్క విధులు, వాటి యొక్క నిర్మాణం గురించి 30-31వ సెక్షన్ చెప్తుంది. ఈ 4 కమిటీలలో ఒక్కొక్క కమిటీలో 15 మందికి మించకుండా సభ్యులు ఉండాలి. ఈ వార్డు కమిటీలలో ఉండే సభ్యులలో కూడా యువకులు ఉండాలి, మహిళలు ఉండాలి, మరియు వయోవృద్ధులు ఉండాలి. ఓకేనా. ముఖ్యంగా రిటైర్మెంట్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే ఈ కమిటీలో తీసుకోవాలి. అందరూ సమపాలనలో ఉండాలి. యువకులు ఉండాలి, మహిళలు ఉండాలి, వివిధ సామాజిక వర్గానికి చెందినవారు ఉండాలి, దాంతోపాటు వయోవృద్ధులు ఉండాలి, ఇతర ప్రముఖులు ఉండాలి అని చెప్పేసి మనకి ఈ సెక్షన్స్ అనేవి తెలియజేస్తున్నాయి. ఇలా ఒక్కొక్క వార్డులో 4 వార్డు కమిటీలు అనేటువంటివి ఏర్పాటు చేస్తారట. ఓకేనా. ఒక్కొక్క వార్డుకు ఒక వార్డు ఇన్ఛార్జ్గా వార్డు ఆఫీసర్ను నియమిస్తారు. ఆ వార్డు ఆఫీసరే తెలంగాణ మున్సిపల్ యాక్ట్లో వార్డు ఇన్ఛార్జ్గా పేర్కొనబడ్డారు. ఓకే. ఇది తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019కి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకేనా. సో మనం నెక్స్ట్ ఇంకా దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్తో పాటుగా ఇంకా మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన అర్బన్ లోకల్ గవర్నెన్స్, 74 అమెండ్మెంట్ యాక్ట్, తర్వాత సొసైటీకి సంబంధించిన ఇష్యూస్, వీటన్నిటిని కూడా మనం చదవాలి.
సో పేపర్ 1 పేపర్ 2గా ఉండబోతుంది. పేపర్ 2లో తెలంగాణ మున్సిపల్ యాక్ట్ అనేటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ మున్సిపల్ యాక్ట్లో ఉన్నటువంటి 301 సెక్షన్స్, 7 చాప్టర్స్, 4 షెడ్యూల్స్ అనేటువంటివి వాట్ ఈజ్ వాట్ అనేటువంటిది మనం తెలుసుకోవాలి. సెక్షన్స్ బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో చివరిగా ఏవైనా సెక్షన్స్ ఇంపార్టెంట్ ఉంటే ఒక 10 నుంచి 15 సెక్షన్స్ ఉంటాయి, వాటిని మనం నోట్ చేసుకొని వాటిని బైహార్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో తెలంగాణ నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక నోటిఫికేషన్ అనేటువంటిది అయితే మనకు అతి త్వరలో రాబోతుంది. ఆ నోటిఫికేషన్ మీరు సిద్ధంగా ఉండండి. సో ప్లానింగ్తో చదవండి, ప్లానింగ్తో చదివి సక్సెస్ కాండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.